హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మాన్యువల్ టెస్టింగ్ మొత్తం టాపిక్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒక్కో మాన్యువల్ టెస్టింగ్లో వీడియోస్ ఆల్రెడీ చేశాను. అంటే ప్రతి టాపిక్ని చాలా క్లియర్టీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో మామూలుగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఒక వీడియో కింద చేద్దాం అనుకుంటున్నాను. అదే వీడియో అండ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. మాన్యువల్ టెస్టింగ్ గురించి. అండ్ మాన్యువల్ టెస్టింగ్ ఫస్ట్ ఎజెండా చూద్దాం. మన ఎజెండా టెస్టింగ్ ఫండమెంటల్స్, టెస్టింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎస్డిఎల్సి అండ్ ఎస్టిఎల్సి మోడల్స్, టెస్టింగ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్, డిఫెక్ట్ మేనేజ్మెంట్ అండ్ స్టేటస్ రిపోర్ట్. ఈ మాన్యువల్ టెస్టింగ్ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ ఓవర్వ్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓవర్వ్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అయితే చూద్దాం. ఈ ఓవర్వ్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? Basically, what is software testing? Software is the instructions, data or programming used to operate computers and execute specific tasks. అంటే మీరు వాడే ప్రతి అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఇవన్నీ సాఫ్ట్వేర్కి సంబంధించిన దాంట్లోకి వస్తాయి. మీరు వాడిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ని మీరు వాడే అప్లికేషన్స్ని సాఫ్ట్వేర్ అంటారు. అండ్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఎస్డిఎల్సి అంటే చూద్దాం. ఇప్పుడు ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్ అండ్ కోడింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్, ప్రొడక్షన్, మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ఉంటాయి. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇలా కొన్ని వాటికి వేరే జాబ్ రోల్స్ ఉంటాయి. అండ్ డిజైనింగ్ వచ్చేసి వేరే జాబ్ రోల్ ఉంటుంది. కోడింగ్ డెవలపర్ చేస్తాడు, టెస్టింగ్ టెస్టర్ చేస్తాడు. అండ్ లైవ్ డిప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ అడ్మిన్ టీమ్ చేస్తుంది. అండ్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ అంటే మీకు సింపుల్గా ఇన్స్టాగ్రామ్ కానీ మీకు ఏ యాప్స్కైనా అప్డేట్లు వస్తుంటాయి కదా, అప్డేట్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ ద్వారానే ఇస్తారు. ఆ యాప్కి కొన్ని ఓన్ కంపెనీస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఓన్ కంపెనీ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి అయితే అప్డేట్లు వస్తూ ఉంటాయి. ఆ ఓన్ కంపెనీ ఇస్తూ ఉంటుంది. కొన్ని కంపెనీలు చేసే పక్క ప్రాజెక్టులు వేరే కంపెనీకి ఇస్తాయి. ఇలా అప్డేట్ మాకు కావాలి, మా రిక్వైర్మెంట్ ఇది అని ఇస్తాయి. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొద్దాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్. ఈ బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ వీరిద్దరూ మెయిన్ రోల్ అనేది తీసుకుంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అండ్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్. డెవలపర్స్ కోడింగ్ రాస్తారు, టెస్టర్స్ టెస్ట్ చేస్తారు. డెవలపర్ చేసిన సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తారు. అండ్ డిప్లాయ్మెంట్ కన్ఫర్మేషన్ టీమ్, వీళ్ళు క్లయింట్కి ప్రాజెక్ట్ అందజేసేలా చేస్తారు. అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని ఇంకా బెటర్గా చేయడానికి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఉంది. టెస్టింగ్ అప్లికేషన్ వర్కింగ్ యాజ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మీద టెస్టర్ కూడా పనిచేస్తూ ఉంటాడు. ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ద్వారా ప్రతి సాఫ్ట్వేర్ని బెటర్గా మేము చాలా పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో 2 టైప్స్ ఉన్నాయి: మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఈ మాన్యువల్ టెస్టింగ్కి ఆటోమేషన్ టెస్టింగ్కి డిఫరెంట్ అవి. అండ్ మాన్యువల్ వచ్చేసి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఆటోమేషన్ మనం తర్వాత చెప్పుకుందాం. మాన్యువల్లో 2 టైప్స్ ఉన్నాయి: వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే
డెవలపర్స్ చేసే పని అది ఓన్లీ డెవలపర్సే చేస్తారు. వాటికి మనకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఈ డెవలపర్స్ అయితే వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెస్టర్స్ ఎందుకు అంటున్నారు అనేది నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది వాళ్ళు ఒక పాజిటివ్ వేలో ఉంటుంది అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది ఒక నెగిటివ్ వేలో ఉంటుంది. ఈ డిఫరెన్స్ మీకు మాన్యువల్ టెస్టింగ్ లాస్ట్న ఎందుకు ఇలా అన్నాను అనేది మీకు అర్థమవుతుంది. అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్ ఎందుకు పాజిటివ్గా చేస్తారు, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఎందుకు నెగిటివ్ మైండ్ సెట్తో, అంటే వైట్ బాక్స్ టెస్టింగ్ డెవలపర్స్ పాజిటివ్ మైండ్తో ఉంటారు అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది టెస్టర్స్ పాజిటివ్ మైండ్తో ఉంటారు, నెగిటివ్ మైండ్తో ఉంటారు అనేది మీకు మాన్యువల్ టెస్టింగ్ లాస్ట్న నేను చెప్తాను. మీకు నేను చెప్పకపోయినా తెలుస్తూ ఉంటుంది. అండ్ మాన్యువల్ టెస్టింగ్లో వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ వచ్చేసి SDLC, అది మనం తర్వాత చెప్పుకుందాం. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ వచ్చేసి సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. మీకు ఇప్పుడు ఈ SDLC అయిన తర్వాత సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చెప్తాను, ఎందుకంటే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి వై టెస్టింగ్ ఈజ్ రిక్వైర్డ్. టెస్టింగ్ ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు అవసరం? టు ఐడెంటిఫై ద డిఫెక్ట్స్ ఇన్ డెవలప్మెంట్ ఫేజెస్, టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, saves money as defect identifying in as early stage, to build customer confidence and business. టెస్టింగ్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు క్వాలిటీ, ఒక సాఫ్ట్వేర్ని క్వాలిటీగా తయారు చేయడానికి అండ్ ప్రొడక్టివ్గా బెటర్గా తయారు చేయడానికి, బిజినెస్ మ్యాన్ అదే కస్టమర్కి కాన్ఫిడెన్స్ అండ్ తన బిజినెస్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ఈ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ బయటికి రావడానికి టెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఐడెంటిఫై ద డెవలపర్ కూడా టెస్ట్ చేస్తాడు, కానీ డెవలపర్ ఎప్పుడు అంటే తన మైండ్ ఆఫ్ సెట్లో ఇది జరుగుతుందనే ఉంటాడు. అలా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఉండొచ్చు, కానీ టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే బాగా నెగిటివ్గా ఉంటుంది. అందుకే చెప్తున్నా, బ్లాక్ బాక్స్ వైట్ బాక్స్ టెస్టింగ్ మామూలుగా టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివ్గా ఉంటుంది. ప్రతి పర్టికులర్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తాడు టెస్టర్. అందువల్ల టెస్టింగ్ పూర్తి వచ్చిన సాఫ్ట్వేర్ చాలా సెక్యూర్గా, చాలా క్వాలిటీగా ఉంటుంది. అది మెయిన్ రీజన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్కి. అండ్ వై టెస్టింగ్ జాబ్స్, ఏమేమి టెస్టింగ్ జాబ్స్ ఉన్నాయి అంటే టెస్టింగ్ జాబ్స్కి చేద్దాం. టెస్టింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ అంటే ఫ్రెషర్గా కంపెనీకి వెళ్తాడు. ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ ఫ్రెషర్గా ఒక కంపెనీకి వెళ్ళాడు అంటే తన మీద పెద్ద ప్రెషర్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఒక 2 months వరకు. తర్వాత సీనియర్ టెస్టర్ 0 నుంచి 4 yearsలో, ఫ్రెషర్ నుంచి 4 years అయ్యేలో సీనియర్ టెస్టర్ అవుతాడు. అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్టర్ అండ్ టెస్ట్ లీడ్ 6 years and 7 years, టెస్ట్ మేనేజర్ అండ్ సీనియర్ టెస్ట్ అండ్ మేనేజర్ అండ్ అసోసియేట్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్. ఇవి రోల్స్. ఈ రోల్స్లో అయితే పెద్ద ఏం అంటే కొన్ని కంపెనీస్కి మాత్రమే ఇది అలో చేస్తుంది. కొన్ని కంపెనీస్కి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ రోల్స్ అనేవి అలిగేట్ అయి ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీస్. కొన్ని కంపెనీస్కే ఈ టైమింగ్ లిమిట్స్ అయ్యి ఉంటాయి. అయితే మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజిన్ రెస్పాన్సిబిలిటీస్కి వెళ్దాం. ఈ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్
ఆఫ్ ద అప్లికేషన్. అంటే క్లయింట్ దగ్గర నుంచి వచ్చే అప్లికేషన్, బిజినెస్ అప్లికేషన్ అండ్ రిక్వైర్మెంట్ అప్లికేషన్, ఎస్ఆర్ఎస్ అప్లికేషన్, ఎఫ్ఆర్ఎస్ అప్లికేషన్స్ అని చాలా అప్లికేషన్స్ సారీ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. అప్లికేషన్స్ కాదు, డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ని అర్థం చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద అప్లికేషన్, ఐడెంటిఫైయింగ్ ద రిక్వైర్మెంట్ టెస్ట్ సినారియోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఐడెంటిఫైయింగ్ రిక్వైర్మెంట్ టెస్ట్ సినారియోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దాంట్లో టెస్ట్ మొత్తం పంపిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్లో ఐడెంటిఫై చేయడం రిక్వైర్మెంట్ టెస్ట్ సినారియోస్ని, అండ్ డిజైనింగ్ అండ్ ప్రిపేరింగ్ టెస్ట్ కేసెస్ అండ్ వ్యాలిడేట్ అప్లికేషన్. దానికి తగ్గట్టు టెస్ట్ కేసెస్ అవి రెడీ చేయడం. టెస్ట్ కేసెస్ గురించి, టెస్ట్ సినారియో గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఈ వీడియో కూడా చెప్తా ప్రీవియస్గా. అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ టు వ్యాలిడేట్ అప్లికేషన్. రాసిన టెస్ట్ కేసెస్ని వ్యాలిడేట్ చేయడం. And logs test results, how many test cases pass, how many test cases failed, and defect reporting and tracking. నువ్వు పంపించిన బగ్ని ట్రాక్ చేయడం అది. అండ్ రీటెస్ట్ ఫిక్స్డ్ డిఫెక్ట్స్ ఆఫ్ ప్రీవియస్ బిల్డ్స్. అంటే నువ్వు పంపిన బగ్ని వాళ్ళు సరిగ్గా ఫిక్స్ చేశారా లేదా డెవలప్మెంట్ టీం వాళ్ళు అనేది చూడాలి. అండ్ పర్ఫార్మ్డ్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అసైన్డ్ బై టెస్ట్ లీడ్. పర్ఫార్మ్డ్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ని అసైన్ చేస్తాడు టెస్ట్ లీడ్. అండ్ ప్రిపేరింగ్ అండ్ సెండింగ్ a status report to lead assigned tasks, and participate regular meetings and team meetings and lead and manager, and creating automation scripts for regression testing. ఇవి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ సీనియర్ టెస్టర్ ఆల్మోస్ట్ టెస్ట్ మేనేజర్ దాకా సిమిలర్ ఉంటాయి. మనకు పెద్ద ఏం కాదు, మనం ఫ్రెషర్స్ కాబట్టి మన సాఫ్ట్వేర్ టెస్టింగ్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకుంటే చాలు. ఇప్పుడు వచ్చేసి SDLC, సాఫ్ట్వేర్ టెస్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ SDLC ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ వేరియస్ క్వాలిటీ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ని రెడీ చేయడానికి, డెవలప్ చేయడానికి వేరియస్ క్వాలిటీస్ని, అంటే డెవలపింగ్ వేరియస్ క్వాలిటీ సాఫ్ట్వేర్స్ని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, ఈ SDLC. ఫస్ట్ ఆఫ్ ఆల్ SDLC మనం చాలా ఫస్ట్ గా చూద్దాం. ఈ ఫస్ట్ గా నుంచి వద్దాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ముందు క్లయింట్ కాడ నుంచి వద్దాం. ఈ క్లయింట్ కాడ నుంచి ఏంటి అంటే ఫస్ట్ మీరు క్లయింట్ అనుకోండి. మీరు క్లయింట్ అండి, మీకు ఒక అప్లికేషన్ కావాలి. కావాలంటే మీకు ఒక బ్యాంక్ ఉంది, మీ బ్యాంక్కి ఒక అప్లికేషన్ కావాలి. ఒక ABCD బ్యాంక్ ఉంది మీకు, ఆ బ్యాంక్కి అప్లికేషన్ కావాలి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ పట్టుకుని, అంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ ఎలాంటి ఫీచర్స్ కావాలి, ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫీచర్స్ కావాలనే డాక్యుమెంట్ పట్టుకొని మీరు ముందు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెడతారు. కొన్ని కంపెనీస్కి, IT కంపెనీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి మీ రిక్వైర్మెంట్ ప్రపోజల్ పెడతారు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీ రిక్వెస్ట్ ప్రపోజల్ నచ్చి, సార్ మేము చేస్తాం సార్ అంటూ ఒక కంపెనీ తీసుకుంటున్నాము. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు BA అండ్ స్క్రమ్ మాస్టర్. BA గురించి చెప్పాను కదా, బిజినెస్ అనలిస్ట్. ఇతను చాలా కీ రోల్ ప్లే చేస్తాడు ఈ టైంలో. అండ్ స్క్రమ్ మాస్టర్ BA అండ్ SME అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనే ఇంకొకరు జాబ్ రోల్స్ ఉంటాయి. వాళ్ళు ఈ మీరిచ్చిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని బాగా చదివి అర్థం చేసుకొని
ఆ తర్వాత ఇది మనకు సూట్ అవుతుందా, రిక్వైర్మెంట్ ఉందా మన దగ్గర, ఇంత చేయడానికి ఇలా చేయడానికి మన దగ్గర పీపుల్ ఉన్నారా, స్కిల్స్ ఉన్నాయా వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చేయడానికి అనేది ఒక ఎస్టిమేట్ వేసుకుని దాని మీద ఫిజిబిలిటీ స్టడీ చేస్తారు. ఈ ఫిజిబిలిటీ స్టడీ అంటే మీనింగ్ వచ్చేసి పాసిబిలిటీ స్టడీ. మ్యాక్సిమం ఇది ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే, ఇంకా అది కన్ఫర్మ్ అయిపోయినట్టే ప్రాజెక్ట్. అండ్ దాని మీద రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయితే చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి మన దగ్గర అనాలిసిస్ అనేది జరుగుతూ ఉంటాయి. అప్పుడు కిక్ ఆఫ్ మీటింగ్స్, ఇప్పుడు మీతో మీటింగ్స్ అయితే రెడీ అవుతూ ఉంటాయి. మీరు క్లయింట్ కాబట్టి మీ నుంచి మా బిజినెస్ అండ్ ఎస్ఎంఈ అండ్ స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరూ కూర్చొని నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయితే జరుపుకుంటారు. అది ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ గురించి, మళ్ళీ ప్రాజెక్ట్ ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి అంటే ఎంత మనీ పడుతుంది, ఎంత అనేది ప్రతిదీ ఉంటుంది. ఈ మీటింగ్లో ఎవరెవరు ఉంటారంటే పిఏ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, క్లయింట్ ఉంటాడు అండ్ లీగల్ అడ్వైజర్. లీగల్ అడ్వైజర్ అంటే తెలుసా మీకు? లాకి సంబంధించిన ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు. వీళ్ళందరూ కూర్చొని మీటింగ్స్ అనేది జరుగుతుంటాయి, నెంబర్ ఆఫ్ మీటింగ్స్. ఆ మీటింగ్స్ జరిగాక ప్రాజెక్ట్ అనేది మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ టీమ్ రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెషర్స్ని. చాలామంది ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. కొంతమంది జాబ్ కంపెనీస్ మారుతూ ఉంటారు, వాళ్ళు బదులు ఇంకొకరు రావాలి అంటే ఇంకా జనం అంటే ఇంకా మన దగ్గర పనిచేయడానికి ఎంప్లాయీస్ కావాలి అంటే రిక్రూట్మెంట్ని హెచ్ఆర్ టీమ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవి చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రెడీ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు రెడీ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్లో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్. బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ని బిజినెస్ అనలిస్ట్, మేనేజర్ అండ్ స్క్రమ్ మాస్టర్ అండ్ ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ వీళ్ళందరూ కూర్చొని దీన్ని బాగా అర్థం చేసుకుంటారు. క్రియేట్ చేస్తారు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తారు. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ వచ్చేసి క్రియేట్ అనేది చేస్తారు. ఆ డాక్యుమెంట్ ఎవరికి క్రియేట్ చేస్తారు అంటే డెవలపర్కి అర్థమయ్యేలా, టెస్టర్కి అర్థమయ్యేలా ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తారు. బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ని ఎవరు క్రియేట్ చేస్తారు? బిఏ, ఎస్ఎంఈ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఏంటో చెప్తాం. బీఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అండ్ మన దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని మారుతాయి, చెప్తాను అది. అండ్ ఇప్పుడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చాయి మన దగ్గరికి. ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్కి, టెస్టింగ్ టీమ్కి ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని అందజేశారు. ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ అండ్ రిక్వైర్మెంట్ టీమ్ ఏం చేస్తారు? డెవలప్మెంట్ టీమ్ అప్లికేషన్ రెడీ అయ్యేంత వరకు టెస్టర్స్ ఇంకా టెస్టర్స్ పని ఉండదు మీరు అనుకుంటే తప్పది. టెస్టర్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. డెవలపర్స్ అండ్ టెస్టర్స్కి ఒకేసారి స్టార్ట్ అవుతుంది వర్క్. అండ్ డెవలపర్ అప్లికేషన్ చేశాకే టెస్టింగ్ చేయాలి అనే ఇక్కడ లేదు. డెవలపర్కి టెస్టర్కి ఇద్దరికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అందుతాయి. బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ అందుతాయి. ఆ బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్సే ఇప్పుడు వీళ్ళకి మెయిన్. వాళ్ళు ఆ బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేయాలి.
రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఫస్ట్. అప్పుడు డెవలప్మెంట్ వాళ్ళు మాత్రం కోడింగ్ అనేది రాస్తూ ఉంటారు. ఆ డెవలప్మెంట్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే టెస్ట్ ప్లాన్ అండ్ టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, బగ్ రిపోర్టింగ్ ఇవన్నీ ఉన్నాయి టెస్టింగ్ వాళ్ళకి. డెవలపర్ వాళ్ళకి కోడింగ్ చేస్తారు. ఆ టైంలో టెస్టింగ్ వాళ్ళు రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, దానికి ఎటువంటి సినారియోస్ రాసుకోవాలి, ఎటువంటి టెస్ట్ కేసెస్ రాసుకోవాలి, మెయిన్ ఎటువంటి సినారియోస్ రాసుకోవాలి, ఎటువంటి టెస్ట్ కేసెస్ రాసుకోవాలి అనే దాని మీద టెస్టర్స్ పనిచేస్తారు. అప్పుడు కోడ్ డెవలప్మెంట్ వాళ్ళు మాత్రం కోడింగ్ చేస్తూ ఉంటారు, కోడ్ రివ్యూ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు, యూనిట్ లెవెల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ లెవెల్ టెస్టింగ్ అని. వీళ్ళు ఈ టెస్టులు చేసేసాక డిప్లాయ్మెంట్ టీమ్ వచ్చి ఒక బిల్డ్ 1 రెడీ చేస్తారు. మనకి బిల్డ్ 1ని రెడీ చేస్తారు. ఈ బిల్డ్ 1ని రెడీ చేస్తే ఆ బిల్డ్ 1ని మనం తీసుకుంటాం. ఇది టెస్టింగ్, deployment and coding and code review and unit level testing and test plan, test scenarios, test cases అనేవి రెడీ చేసుకుంటూ ఉంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఈ బిల్ట్ 1 అప్పుడు పంపుతారు మన వాళ్ళు, బిల్ట్ 1 అని. దానికి ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇలాంటి టెస్టింగ్లన్నీ ఇప్పుడు మనం చేయాలి. ఇది ఎస్డిఎల్సి. ఈ ఎస్డిఎల్సికి వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే మామూలు బేసిక్ ఫార్మెట్ అయితే అది, కానీ దీనికి మోడల్స్ ఉన్నాయి. ఈ ఎస్డిఎల్సి మోడల్స్ చాలానే ఉన్నాయి. ఈ ఎస్డిఎల్సి మోడల్స్ అంటే ఏంటి అంటే, ఈ ఎస్డిఎల్సి మోడల్స్ మీకు చెప్పాలంటే మీరు మూవీస్ చూసుంటారు కదా, మూవీస్లో బాహుబలి మూవీ చూసుంటారు. అండ్ ఇంకా బాహుబలి మూవీ, రుద్రమదేవి మూవీ, ఈ మూవీస్లో చూస్తూ ఉంటే రాజులు యుద్ధాలు చేసేటప్పుడు వీళ్ళకి సపరేట్ బలగం, అదే ఫార్మేట్ ఉంటుంది. అంటే త్రిశూల వ్యూహం ఉంటుంది బాహుబలిలో. ఆ టైపు కింద ఎస్డిఎల్సి మోడల్స్లో కూడా వ్యూహాలు ఉంటాయి. అంటే అప్లికేషన్ బట్టి ఆ వ్యూహాన్ని అప్లై చేస్తూ ఉంటారు. అలా ఎస్డిఎల్సి మోడల్స్లో వాటర్ ఫాల్ వ్యూహం ఉంటుంది, వి మోడల్ వ్యూహం ఉంటుంది, ఎజైల్ మోడల్ వ్యూహం ఉంటుంది. అప్లికేషన్ బట్టి వ్యూహాలు అప్లై చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రాజులు వచ్చేసి అవతల వాళ్ళని చూసి, అవతల వాళ్ళు ఎంతమంది జనం ఉన్నారు, ఎంత సైనికులు ఉన్నారు, వాళ్ళ బలానికి మనం ఏ వ్యూహం చేస్తే నెగ్గుతాం అనే దాని మీద వేసుకొని ఈ వ్యూహం చేయాలి, ఆ వ్యూహం చేయాలి, త్రిశూల వ్యూహం, ఆ వ్యూహం అనేసి వేసుకుంటారు. కానీ ఈ ఎస్డిఎల్సి దీంట్లో అయితే ఇలా వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్ అండ్ ఎజైల్ మోడల్ అని ఉంటాయి. ఈ వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి అంటే లైఫ్ సైకిల్ మోడల్ అండ్ లీనియర్ సీక్వెన్షియల్ మోడల్. ఇది ఒక సీక్వెన్షియల్ వేలో వెళ్తుంది. అండ్ వి మోడల్ ఈజ్ అ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్. ఇది ఒక మోడల్. అండ్ ఎజైల్ మోడల్ ప్రస్తుతానికి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎజైల్ మోడల్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాయి. ఎజైల్ మోడల్ మీకు బాగా వినిపించే పేరు అవుతుంది అది. అండ్ వాటర్ ఫాల్ మోడల్ వచ్చేసి, ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్ అయితే చూద్దాం. వాటర్ ఫాల్ మోడల్ మీకు డిగ్రీ వాళ్ళకైతే ఇది 6th సెమిస్టర్లో అయితే ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైనింగ్ అండ్ కోడింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ అండ్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. ఇది వాటర్ ఫాల్ మోడల్. చూడండి వాటర్ ఫాల్ లాగా ఎలా స్టెప్ లాగా ఉందో. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. క్లయింట్ దగ్గర నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ని డెవలపర్ అదే మన బిఏ స్క్రమ్ మాస్టర్ అందరూ అనాలిసిస్ చేసి మనకి
డెవలపర్కి అందిస్తారు. ఈ డెవలప్మెంట్ టీమ్ అందరూ ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ని అండర్స్టాండ్ చేసుకుంటూ డిజైనింగ్ చేసుకుంటూ రిక్వైర్మెంట్ అనాలిసిస్ని డెవలపర్ టీం వాళ్ళు కాదు, బిఏ స్క్రమ్ మాస్టర్ అండ్ బిఎన్ స్క్రమ్ మాస్టర్ అండ్ ఎస్ఎంఈ అండ్ వీళ్ళైతే కూర్చొని ప్రాజెక్ట్ని అనాలిసిస్ చేసి డిజైన్ చేస్తారు. డిజైన్ చేయగా వచ్చిన డాక్యుమెంట్స్ ఏంటి? బిఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ డెవలపర్కి పంపుతారు. డెవలపర్ ఏం చేస్తాడు? దాన్ని కోడింగ్గా రెడీ చేస్తాడు. ఒక కోడింగ్ లెవెల్లో దాన్ని కోడింగ్ అయితే చేస్తాడు. డాక్యుమెంట్స్ సంబంధించి ఆడు సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయితే రెడీ చేస్తారు డెవలపర్. అక్కడ నుంచి మన దగ్గర టెస్టర్ దగ్గరకు వస్తుంది. ఈ వాటర్ ఫాల్ మోడల్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇదే, డెవలపర్ పని చేస్తూ ఉంటాడు, టెస్టర్కి మ్యాక్సిమం ఎటువంటి పని ఉండదు. డెవలపర్ దగ్గర నుంచి వచ్చే ఈ అప్లికేషన్ వెయిట్ చేస్తూ ఉండాలి తను. అందుకే ఇది ఒకటి నెగిటివ్ చెప్పాలి. అండ్ టెస్టింగ్ నుంచి అండ్ డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్కి వస్తుంది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ వచ్చేసి అయిన తర్వాత సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. దీన్ని ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి, డ్రాబ్యాక్స్. అవి ఏంటంటే వన్ ఫేజ్ హ్యాస్ టు బి టోటల్లీ కంప్లీటెడ్, దెన్ ఓన్లీ నీడ్ టు స్టార్ట్ విత్ నెక్స్ట్ ఫేజ్. వన్ ఫేజ్ టోటల్లీ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ చేయాలి. అదో డ్రాబ్యాక్. అండ్ ఎనీ మేజర్ ఇష్యూ ఇప్పుడు ఏదైనా మేజర్ ఇష్యూ ఐడెంటిఫై చేసిన, ఇప్పుడు కోడింగ్ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ వాళ్ళు కోడింగ్ రాసేసి అప్లికేషన్ రెడీ చేసేస్తే ఇప్పుడు టెస్టర్ దాన్ని టెస్ట్ చేశాడంటే ఏదన్నా పెద్దగా ఫంక్షనాలిటీ ఇష్యూ అయిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ కానించి వచ్చి అక్కడ నుంచి రిక్వైర్మెంట్ డిజైన్ చేసి తర్వాత కోడింగ్ చేసి మళ్ళీ టెస్టింగ్, అలా అన్నమాట. ప్రతిదీ అంటే ఇలా ప్రతి లెవెల్లో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ కానించే రావాలి. అదే మేజర్ డిసడ్వాంటేజ్ ఇది. అండ్ ఏదైనా మెయింటెనెన్స్ టీంలో కానీ ఏమైనా బాగా ఫెయిల్యూర్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. దీనివల్ల చాలా డ్రాబ్యాక్ అయితే ఉంది. అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువ తీసుకుంటుంది ఇది. అడ్వాంటేజెస్ వచ్చేసి దీనికి స్మాల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. అంటే చిన్న అప్లికేషన్స్కి, చిన్న వెబ్సైట్లకి అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ రిక్వైర్మెంట్ విల్ ప్రొవైడ్ ఇన్ డీటెయిల్డ్ వే. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ డీటెయిల్డ్ వేలో అర్థం చేసుకుంటాకైతే ఎక్కువ టైం అయితే మిగులుతుంది. ప్రతి ఫేజ్లోని రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్కి ఎక్కువ టైం అయితే మిగులుతుంది. అది అడ్వాంటేజ్. అండ్ ఫర్ ద ఎన్హాన్స్మెంట్ విల్ నాట్ బి ప్రొవైడ్. ఎన్హాన్స్మెంట్ అంటే అప్డేట్. దీనికి అప్డేట్లు అయ్యి ఉండవు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటివి చూసుకోండి. ఇలాంటివి చూసుకున్నప్పుడు వీటికి అప్డేట్లు అయితే ఉండవు. వాటర్ ఫాల్ మోడల్లో చేసినప్పుడు ఇలాంటి అప్డేట్లు అయితే అలాంటి వాటికి అప్డేట్లు ఇవ్వరు. ఎలాంటి వాటిని వీళ్ళు రెడీ చేస్తారు అంటే వాటర్ ఫాల్ వాళ్ళు అంటే, ఇప్పుడు నోట్ ప్యాడ్ తెలుసు కదా మీకు, కంప్యూటర్లో నోట్ ప్యాడ్, ఇది ఇలాంటి వాటికి అయితే ఇది ఉపయోగపడుతుంది. వాటర్ ఫాల్ మోడల్ నోట్ ప్యాడ్లకి, విఎల్సి ప్లేయర్స్కి, ఇలా కొన్ని ప్లేయర్స్కి అప్డేట్ ఇవ్వలేని ఉంటాయి కదా యాప్స్కి, అదైతే దీనికైతే ఉపయోగపడుతుంది. అది వాటర్ ఫాల్ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వి మోడల్ ఎందుకన్నారంటే దీని డయాగ్రామ్ వచ్చేసి వి టైప్ ఉంటుంది చూడండి. అంటే ఇది డెవలప్మెంట్ వెరిఫికేషన్, ఇది వ్యాలిడేషన్. చూడండి ఈ వి మోడల్లో చూద్దాం ఏమేమి ఇది వి మోడల్.
ఈ వి మోడల్ వచ్చేసి బిఆర్ఎస్ వెరిఫికేషన్, బిఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, హెచ్ఎల్డి. హెచ్ఎల్డి అంటే హై లెవెల్ రిక్వైర్మెంట్, సారీ హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ ఇది. అండ్ కోడింగ్ బిఆర్ఎస్, ఎస్ఆర్ఎస్ హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ తర్వాత కోడింగ్ అనేది చేస్తారు. ఈ కోడింగ్ చేసే తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. సో సేమ్ ఈ ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి, అందుకే వి మోడల్ అని పెట్టారు. అండ్ దీనికి అడ్వాంటేజెస్ ఏంటి అంటే చెక్ వెదర్ వీఆర్ డెవలపింగ్ రైట్ ప్రొడక్ట్ ఆర్ నాట్. ఒక్కోసారి డౌట్ వస్తుంది వాళ్ళకి, రైట్ ప్రొడక్ట్ మనం రెడీ చేస్తున్నామా లేదా అని. కానీ వ్యాలిడేషన్ వచ్చేసి, వెరిఫికేషన్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్, వ్యాలిడేషన్ వచ్చేసి టెస్టింగ్ టీమ్. ఓకే, డెవలప్మెంట్ వెరిఫికేషన్ వాళ్ళు డెవలపర్స్ అనుకుంటారు మనం రైట్ ప్రొడక్ట్ చేస్తున్నామా లేదా అని. అండ్ వ్యాలిడేషన్ వాళ్ళేమో చెక్ వెదర్ వీఆర్ డెవలపింగ్ రైట్ ప్రొడక్ట్ రైట్ ప్రొడక్ట్ వాళ్ళు రైట్ ప్రొడక్టే డెవలప్ చేస్తున్నాం మేము అనుకుని వీళ్ళు డెవలప్ చేస్తారు. చెప్పాలంటే డెవలప్మెంట్ వాళ్ళకి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ రెడీ అవుతుంది కాబట్టి మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనే దాని గురించి డౌట్లు ఏర్పడతాయి వాళ్ళకి. అండ్ వెరిఫికేషన్ ఇంక్లూడ్ different methods like inspections, reviews and walkthroughs. Verification includes different methods like inspections, reviews and walkthroughs. ఈ వెరిఫికేషన్ అంటే డెవలప్మెంట్ టీంలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయంట, అవి లైక్ ఇన్సెప్షన్, రివ్యూస్ అండ్ వాక్థాట్స్. అండ్ అదే సిమిలర్ వేలో వ్యాలిడేషన్ వాళ్ళు టెస్టర్స్ కూడా కొన్ని టెస్టింగ్ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫంక్షనల్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ వెరిఫికేషన్ వాళ్ళకి ఇవి ఉంటాయి అండ్ వాల్యుయేషన్ అవి ఉంటాయి. అండ్ వెరిఫికేషన్ వాళ్ళు డెవలపర్స్, వీళ్ళకి ఏంటి అంటే టెస్టింగ్ వీ కెన్ ఫైండ్ బగ్ ఎర్లీ ఇన్ ద డెవలప్మెంట్ ఫేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్. వెరిఫికేషన్ టీం వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వెరిఫికేషన్ వాళ్ళు కూడా కొన్నిసార్లు డెవలప్మెంట్ టీం వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు, వాళ్ళు చేయరంట్లా, వాళ్ళు చేసినప్పుడు ఎర్లీగా కొన్ని బగ్స్ అనేవి దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. అయితే వ్యాలిడేషన్ టీం అండ్ టెస్టింగ్ టీం ఏం చెప్తుందంటే వీ కెన్ ఫైండ్ దోస్ బగ్స్, వీళ్ళు కూడా మేము కూడా ఫైండ్ చేస్తున్నాం, విచ్ ఆర్ నాట్ క్యాచ్ ఇన్ ద వెరిఫికేషన్ ప్రాసెస్లో అవి దొరకట్లేదు అని వాళ్ళు అంటున్నారు. అండ్ ద గోల్ ఆఫ్ డెవలపర్స్ ఏంటి అంటే అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఆర్ స్పెసిఫికేషన్స్. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని అండ్ స్పెసిఫికేషన్స్ని బాగా డెవలప్ చేయడమే డెవలప్మెంట్ టీం వాళ్ళ పని. ద గోల్ ఆఫ్ టెస్టింగ్ టీమ్ ఏంటి అంటే ఈజ్ అన్ యాక్చువల్ ప్రోడక్ట్ వచ్చిందా రాదా అనేది వీళ్ళు రెడీ చెప్తున్నారు. అండ్ ఇది డిఫరెన్స్. అండ్ దీనికి వచ్చేసి డ్రాబ్యాక్స్ ఇది చూద్దాం. డ్రాబ్యాక్స్, డిసడ్వాంటేజెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. డ్రాబ్యాక్స్ వచ్చేసి డిపెండెన్సీ ఆన్ డాక్యుమెంటేషన్, ఇది మొత్తం డాక్యుమెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ క్లయింట్ నీడ్ వెయిట్ మోర్ టైమ్ ఇన్ సి ప్రాజెక్ట్ విజిబిలిటీ ఇన్ లైవ్ ఎన్విరాన్మెంట్. క్లయింట్ అనేవాడు ఆ ప్రాజెక్ట్ని పూర్తయ్యేదాకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ప్రాజెక్ట్ డెవలప్ చేసే చోటు కంపెనీలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే అన్ని రిక్వైర్మెంట్స్ తెలిసిన వాడు క్లయింట్ ఒక్కడే కాబట్టి. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ will be started from day one of the project. Development activities and testing activities will be started from day one of the project. దీనివల్ల day one of the project నుంచే టెస్టింగ్ వాళ్ళు, డెవలప్మెంట్ వాళ్ళు పనిచేస్తారు అంటున్నారు. ఇందాక మన వాటర్ ఫాల్ మోడల్ అయితే అది లేదు, ఈ వి మోడల్ అయితే ఉంది.
వాటర్ ఫాల్ మోడల్ అయితే ఇలాంటి బెనిఫిట్స్ అంటే టెస్టింగ్ వాళ్ళు పనిచేయాల్సిన డెవలప్మెంట్ వాళ్ళు అప్లికేషన్ చేసేంత వరకు టెస్టింగ్ వాళ్ళు పని లేదు. కానీ దీంట్లో అయితే అప్లికేషన్ ఇద్దరు అప్లికేషన్ రెడీ చేయడానికి ఎర్లీగా డే వన్ ఆఫ్ ది నుంచి పని చేయాలి. అండ్ పాసిబిలిటీ ఆఫ్ ది ఐడెంటిఫైయింగ్ ఇష్యూస్ ఇన్ స్టార్టింగ్ స్టేజెస్ అంటే ఫస్ట్లోనే ఇష్యూస్ ఏమన్నా ఐడెంటిఫై చేయొచ్చు అంటున్నారు. అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇప్పుడు అజైల్ మోడల్, ద లెజెండ్ అజైల్ మోడల్ దగ్గరికి వెళ్దాం. ఈ అజైల్ మోడల్ వచ్చేసి చెప్పాలంటే చాలా కష్టమైన ప్రాసెస్. ఇది చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న మోడల్. ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే అజైల్ మోడల్లోనే చేస్తారు చాలా కంపెనీస్. అండ్ ఈ అజైల్ మోడల్కి వస్తే ఫస్ట్ అజైల్ మోడల్ స్క్రమ్ మాస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మెయిన్ స్క్రమ్ మాస్టర్ అనే రోల్ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఫస్ట్ స్క్రమ్ మాస్టర్ అండ్ క్లయింట్ ఇద్దరు మీటింగ్స్ అయితే జరుపుకొని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అండ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయితే చేసుకుంటారు. ఇది చేసుకున్నాక ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ స్క్రమ్మర్ అండ్ బిఏ అండ్ ఎస్ఎంఈ వీళ్ళందరూ కలిపి ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళందరూ ఎవరు అంటే హై లెవెల్ రిక్వైర్మెంట్స్ వీళ్ళు. అంటే స్క్రమ్ మాస్టర్ అండ్ బిఏ అండ్ ఎస్ఎంఈ ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళు హై లెవెల్ రిక్వైర్మెంట్. వీళ్ళు క్రియేట్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ వచ్చేసి హై లెవెల్ డిజైన్ అనే డాక్యుమెంట్ వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఎవరి గురించి క్రియేట్ చేస్తారు అంటే టెస్టర్స్కి అండ్ డెవలపర్స్కి అండ్ అడ్మిన్ టీమ్స్కి. వీళ్ళకి ఈ హై లెవెల్ డాక్యుమెంట్ అనేది రెడీ చేస్తారు. ఈ లో లెవెల్ రిక్వైర్మెంట్ ఎవరు అంటే ఇప్పుడు చెప్పిన టెస్టర్స్, డెవలపర్స్ అండ్ అడ్మిన్ టీమ్స్ అండ్ ప్రొడక్షన్ వీళ్ళందరూ లో లెవెల్ రిక్వైర్మెంట్. అండ్ వీళ్ళు లో లెవెల్ డిజైన్ చేస్తారు. వీళ్ళు హై లెవెల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ దాని ద్వారా వీళ్ళు లో లెవెల్ రిక్వైర్మెంట్ని అయితే రెడీ చేస్తారు. వీళ్ళందరూ డెవలపర్స్, టెస్టర్స్ అండ్ ఇంకా వీళ్ళందరూ ఏంటి అంటే ఎలా పనిచేస్తారు అంటే స్ప్రిట్ అంటే ఈ స్ప్రిట్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెస్టింగ్, డిజైనింగ్ అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ టెస్ట్ రిపోర్ట్. అది టెస్టర్స్కి. అండ్ డెవలపర్స్ కూడా అండ్ కోడ్ రివ్యూ, కోడ్ టెస్టింగ్ అండ్ యూనిట్ లెవెల్ టెస్టింగ్ ఇలా కోడింగ్ అలా వాళ్ళకు కూడా ఉంటుంది. స్ప్రిట్ ఎన్ని రోజులు ఉంటుందంటే 2 weeks 4 weeks డిపెండింగ్స్ ఆన్ అప్లికేషన్. దాని అప్లికేషన్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. స్ప్రిట్ 1 అంటే 2 weeks 3 weeks 4 weeks అలా జరుగుతాయి బయట. ఆ 4 weeks 5 weeks ఆ స్ప్రిట్ అనేది రన్నింగ్లో ఉంటుంది. ఈ హై లెవెల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అండ్ లో లెవెల్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తారు స్ప్రిట్ 1లో. ఈ స్ప్రిట్ 1 అనేది 1 week ఉంటుంది. 1 weekలో 2 weeks 4 weeks అండ్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ అండ్ ఇది టెస్టర్స్కి అండ్ డెవలపర్స్కి సేమ్ టైం రన్ అవుతుంది. వీళ్ళు డే 1 నుంచి పనిచేస్తూ ఉండాలి. అండ్ వీళ్ళకి రోజు మీటింగ్స్ ఉంటాయి. మార్నింగ్ వచ్చిన వెంటనే 9 o'clock అంటే మార్నింగ్ ఆఫీస్ టైం వచ్చిన వెంటనే అప్పుడు స్టాండప్ మీటింగ్ ఉంటుంది. స్టాండప్ మీటింగ్ అని ఎందుకు అంటున్నామంటే స్టాండప్ మీటింగ్ కూర్చుని మీటింగ్, సిటప్ మీటింగ్ అయితే ఎక్కువ టైం తీసుకుంటారు. స్టాండప్ మీటింగ్ అయితే 15 minutes
అంతే, అంతకు మించి తీసుకోరు. 15 మినిట్స్ అంటే టుడే ఎంత వరకు వచ్చింది, ఎస్టర్డే వర్క్ ఎంత వరకు వచ్చింది, టుడే ఎంత వరకు చేయాలి, టుడే బగ్ రిపోర్టింగ్ ఏంటి అనేది స్టాండప్ మీటింగ్లో 50 మినిట్స్లో తేల్చేస్తారు. అండ్ నెక్స్ట్ మీటింగ్ వచ్చి స్టేటస్ మీటింగ్. ఈ స్టేటస్ మీటింగ్ అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి స్టేటస్ మీటింగ్ అనేది అడ్మిన్కి. ఆ తర్వాత స్క్రమ్ మీటింగ్. ఈ స్క్రమ్ మీటింగ్ అనేది అదే ఆఫీస్ టైం అయిపోయాక జరుగుతుంది స్క్రమ్ మీటింగ్. అది స్క్రమ్ మాస్టర్తో జరుగుతూ ఉంటుంది మీటింగ్. అండ్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 8 అవర్స్ ఉంటాయి కదా వాళ్ళకి. అండ్ వాటర్ ఫాల్ వి మోడల్ తీసుకునే వర్కింగ్ అవర్స్ అయితే 8 అవర్స్. అండ్ అజైల్ మోడల్ తీసుకునే అవర్స్ అయితే 6 నుంచి 8 అవర్స్ ఉంటుంది. అండ్ ఈ మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి ఈ అజైల్ మోడల్కి. అండ్ అజైల్ మోడల్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తారు అజైల్ మోడల్ని. అయితే రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, కోడింగ్ అండ్ స్ప్లిట్ 1లో ఏమేమి ఉంటాయంటే రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, కోడింగ్ అండ్ టెస్టింగ్ అనేవి ఉంటాయి ఈ స్ప్లిట్ 1లో. అండ్ స్ప్లిట్ 2లోకి వచ్చేసి మళ్ళీ మారుతుంది. స్ప్లిట్ 1లో రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, కోడింగ్, టెస్టింగ్, లైవ్ ప్రొడక్షన్ అవి ఉన్న తర్వాత అది ప్రాజెక్ట్ బిల్డ్ అనేది జరుగుతుంది. ఆ బిల్డ్ని అదే ప్రాజెక్ట్ అనేది రెడీ అవుతుంది, అది రిలీజ్ అయితే చేస్తారు. ఈ అడ్వాంటేజెస్ ఏంటంటే దీనికి తర్వాత చెప్తాను. అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. రిక్వైర్మెంట్ చేంజెస్ విల్ యాక్సెప్టెడ్. రిక్వైర్మెంట్ ఏదైనా చేంజ్ అయితే అంటే క్లయింట్ దగ్గర నుంచి ఇంకొక ఇది కాదు ఇంకోటి నాకు కావాలి అన్నప్పుడు చేంజ్ అయితే, అంటే రిక్వైర్మెంట్ అంటే తన దగ్గర నుంచి ఇది కాదు నాకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఫంక్షనాలిటీ డిఫరెంట్గా కావాలన్నప్పుడు వాటర్ ఫాల్ మోడల్స్లో అవ్వవు, కానీ ఈ అజైల్ మోడల్లో అయితే అవుతాయి. అండ్ క్లయింట్ విజిబిలిటీ. క్లయింట్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాడు, అది అడ్వాంటేజెస్ అంట. అండ్ ప్రాజెక్ట్ కెన్ బి కంప్లీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఎప్పటికప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబిలిటీలో ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది స్పీడ్గా. అదో అడ్వాంటేజ్. అండ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే లెస్ డ్యూరేషన్, అంటే తక్కువ డ్యూరేషన్ ఉంటుంది స్ప్లిట్కి. స్ప్లిట్ అనే దానికి తక్కువ డ్యూరేషన్ అయితే ఉంటుంది, 2 వీక్స్ అండ్ 4 వీక్స్. ఆ టైంలో తక్కువ డ్యూరేషన్ అయితే ఈ స్ప్లిట్ కని ఉంటుంది. అండ్ రిసోర్సెస్ షుడ్ బి మోర్ టెక్నికల్. ఈ రిసోర్సెస్ అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎక్కువ మంది కావాలి ఎజైల్ మోడల్కి. అంటే పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు టెక్నికల్ పర్సన్స్ ఎక్కువైతే కావాలి ఎజైల్ మోడల్కి, అది మెయిన్. దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, కోడింగ్, టెస్టింగ్ ఇలా స్ప్లిట్ 1 2 వీక్స్ 4 వీక్స్ ఉంటుంది కదా. ఈ స్ప్లిట్ 1లోనే అప్లికేషన్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ స్ప్లిట్ 2 అంటే అప్లికేషన్ అప్డేట్స్ ఏమైనా రావడానికి. అండ్ స్ప్లిట్ 3 ఇలా వస్తూ ఉంటాయి. అంటే అప్లికేషన్ మాత్రం ఒక చోటనే స్ప్లిట్ మ్యాక్సిమం చాలా స్ప్లిట్స్ అనేవి జరుగుతుంటాయి, 1 2 3 4 అలా. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ అన్నమాట. అప్లికేషన్ మీద బేస్ అయి ఉంటుంది ఎన్ని స్ప్లిట్లు అనేవి రావాలి అనేది, అప్లికేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది అజైల్ మోడల్, ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి SDLC. మీకు వర్క్ ఫోల్డర్స్ ఇది అయితే ఇది రియల్ టైం ప్రాజెక్ట్. నేను రియల్ టైం ప్రాజెక్ట్ వేరే వీడియోలో చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే మాన్యువల్ టెస్టింగ్ అనేది పూర్తి చేద్దాం. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్ అండ్ టెస్టింగ్ ఎగ్జిక్యూషన్ అనేది తర్వాత ఒక వీడియోలో చేస్తాను. అండ్ SDLC సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఉండేవి ఏమిటి అంటే రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్. అండ్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ టెస్ట్ చేస్తాడు. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్లో BRS, SRS, FRS మోకప్స్ ఉంటాయి. అండ్ టెస్ట్ ప్లాన్ వచ్చేసి టెస్ట్ లీడ్ అనేది టెస్ట్ ప్లాన్ చేస్తాడు. అండ్ టెస్ట్ సెనారియోస్ అండ్ టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ బగ్ రిపోర్టింగ్, రీటెస్టింగ్ అనేది టెస్టర్ చేస్తాడు. అండ్ టెస్టర్ క్లోజర్ టెస్ట్ లీడ్ చేస్తాడు. ఇది టెస్టర్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్. దీంట్లో ప్రతిదీ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటుంది.
అండ్ బీఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ అయితే ఇవి హై లెవెల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. ఇవి బీఆర్ఎస్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఎస్ఆర్ఎస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఎఫ్ఆర్ఎస్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, మోకప్స్, స్క్రీన్ షాట్స్ ఇలా. ఇప్పుడు టెస్ట్ ప్లాన్ ఇది టెస్ట్ ప్లాన్ వచ్చేసి టెస్ట్ లీడ్ తయారు చేస్తాడు. ఈ టెస్ట్ ప్లాన్ని టెస్ట్ లీడే సంబంధించి ఈ టెంప్లెట్స్ కానివ్వండి, ఏం కానివ్వండి, టెస్ట్ లీడే చేస్తాడు. అయితే మనం ముందుగా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, తర్వాత టెస్ట్ ప్లాన్లోకి వెళ్దాం. ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ఈ బీఆర్ఎస్ డాక్యుమెంట్ వచ్చేసి బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో ఏం చేయాలి అంటే అండర్స్టాండింగ్ బిజినెస్ ఓవర్వ్యూ అండ్ బిజినెస్ ఫ్లో. క్లయింట్ యొక్క బిజినెస్ ఓవర్వ్యూ అండ్ బిజినెస్ ఫ్లోని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎస్ఆర్ఎస్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి అంటే టు అండర్స్టాండింగ్ వాట్ నీడ్ టు బి టెస్టెడ్. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఇది ఈ సాఫ్ట్వేర్లో మనకు క్లయింట్కి కావాల్సిన సాఫ్ట్వేర్కి ఏమేమి కావాలి అన్న దాని మీద ఈ అప్లికేషన్ ఉంటుంది. ఇది టు అండర్స్టాండ్ వాట్ నీడ్ టు బి టెస్టెడ్, విచ్ టెస్ట్ ఫంక్షనాలిటీ టు బి టెస్టెడ్. అంటే ఇప్పుడు ఒక క్లయింట్ నుంచి అదే హై లెవెల్ రిక్వైర్మెంట్ నుంచి వచ్చే డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో అప్లికేషన్ సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్స్ నుంచి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డెవలపర్కి, టెస్టర్కి ఫస్ట్ డే ఇచ్చేస్తాడు. ఫస్ట్ డేనే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిన కొన్ని రోజులకి ఈ డాక్యుమెంట్ తయారు చేసి టెస్టర్కి, డెవలపర్కి ఇది అందజేస్తారు. అయితే అందజేసిన ఫైల్లో ఉంటుంది అండర్స్టాండింగ్ అంటే ఏమేమి మనం టెస్ట్ చేయాలి, ఏమేమి టెస్ట్ సెనారియోస్, టెస్ట్ కేసెస్ అనేవి దీని ద్వారానే టెస్టర్ రాసుకుంటాడు. ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ సంబంధించిన ప్రతి పర్టిక్యులర్ ఆల్మోస్ట్ కామాస్, ఇంటూస్, అన్ని సిలబస్ సింబల్స్ అన్నీ ఉంటాయి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో. ఆ డాక్యుమెంట్లో చూసి టెస్టర్ అనేవాడు సెనారియోస్ అనేవి రాసుకుంటాడు. మెయిన్ సెనారియోస్ అనేవి రాసుకుంటాడు. అండ్ ఎఫ్ఆర్ఎస్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ ఎఫ్ఆర్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ టు అండర్స్టాండ్ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ. ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉండే పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ, ప్రతి చిన్న ఫంక్షనాలిటీ కూడా ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో ఉంటుంది. అండ్ మోకప్స్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ అంటారు వీటిని. స్క్రీన్ షాట్స్ అంటే ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ ప్లే స్టోర్లోకి వెళ్ళారంటే మీకు మా యాప్ గురించి స్క్రీన్ షాట్స్ అవి కింద స్క్రోల్ అవుతుంటాయి. అలాంటిదే ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా. అండ్ శాంపుల్ అప్లికేషన్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఆ అప్లికేషన్ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఏదన్నా అప్లికేషన్ చేశారు అంటే ఏదైనా చేశారు అంటే అలాంటి అప్లికేషన్ మీరు శాంపుల్గా తీసుకుని దీన్ని కూడా టెస్ట్ చేయొచ్చు. వాట్ నీడ్ టు బి అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ సిమిలర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, ఇది రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్. టెస్టర్కి ఇది లేకపోతే తను ఏం చేయలేడు. అందుకు ఫస్ట్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ సరిగ్గా మాన్యువల్ టెస్టింగ్కి వెళ్ళే ముందు రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ బాగా అర్థం చేసుకోవాలి. నేను రియల్ టైం ప్రాజెక్ట్ మీకు ఇస్తాను, మీరు అర్థం చేసుకుంటాకి అయితే ట్రై చేయండి. అండ్ ఇది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఇది రియల్ టైం ప్రాజెక్ట్ అండ్ వీడియో నేను నెక్స్ట్ వీడియో రాబోతుంది. ఆ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాన్యువల్ టెస్టింగ్లో ప్రతిదీ. అండ్ ఓన్లీ థియరీ పార్ట్ మాన్యువల్ టెస్టింగ్ గురించి చెప్పేది. అండ్ దాని గురించి ప్రాక్టికల్ వే రియల్ టైం ప్రాజెక్ట్ నేను మీకు త్వరలో వీడియో చేసి పంపుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. టెస్ట్ ప్లాన్ ఈ టెస్ట్ ప్లాన్ వచ్చేసి
Test a document describe the scope, approach, resources, schedule of testing activities, and it identifying test items and features to be tested, and testing tasks will be doing any risks and etc. ఈ టెస్ట్ ప్లాన్ అనేది ఎవరు రెడీ చేస్తారు? టెస్ట్ లీడ్ రెడీ చేస్తాడు. ఈ టెస్ట్ ప్లాన్ రెడీ చేసే ముందు తన బేస్ అయ్యేది ఏంటంటే డాక్యుమెంట్ టు బి రిఫర్ టు పర్ఫామ్ పర్టికులర్ ఫంక్షనాలిటీ. ఆ డాక్యుమెంట్ టెస్ట్ లీడ్ ప్రొవైడ్ చేసే ఆ డాక్యుమెంట్ టు బి పర్ఫామ్ పర్టికులర్ ఫంక్షనాలిటీ, ప్రతి చిన్న ఫంక్షనాలిటీని ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే డాక్యుమెంట్ చేసి తన టెస్ట్ ప్లాన్ గీసి ఇస్తాడు. అండ్ ఎంట్రీ క్రైటీరియా టు ప్రిపేరింగ్ టెస్ట్ ప్లాన్. ఎంట్రీ క్రైటీరియా ఫ్రమ్ ప్రిపేరింగ్ టెస్ట్ ప్లాన్. ఈ టెస్ట్ ప్లాన్ రెడీ చేయడానికి మనకి ఏమేమి కావాలి అంటే, టెస్ట్ ప్లాన్ రెడీ చేయడానికి మనకి ఏమేమి అదే టెస్ట్ లీడ్కి ఏమేమి కావాలి అంటే అప్రూవ్డ్ పిఎంపి. ఎస్ గైస్, అప్రూవ్డ్ పిఎంపి అంటే ప్రీవియస్లో మీకు చెప్పాను కదా, పిఎంపి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది టెస్ట్ లీడ్కి కావాలి టెస్ట్ ప్లాన్ రెడీ చేయడానికి. అండ్ అప్రూవ్డ్ ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనే డాక్యుమెంట్ కూడా కావాలి. ఈ రెండు డాక్యుమెంట్లు హై లెవెల్ డిజైన్, హై లెవెల్ డాక్యుమెంట్, హై లెవెల్ రిక్వైర్మెంట్ మీ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇచ్చే డాక్యుమెంట్స్ ఈ రెండు. అండ్ టెస్ట్ ప్లాన్ గైడ్లైన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. టెస్ట్ ప్లాన్ గైడ్లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా టెస్ట్ లీడ్ రాస్తాడు. అండ్ టెస్ట్ ప్లాన్ టెంప్లెట్స్. ఈ టెస్ట్ ప్లాన్ టెంప్లెట్స్ అంటే ఫార్మాట్స్. అంటే టెస్ట్ మీకు టెస్ట్ సినారియోస్కి, టెస్ట్ కేసెస్కి మీకు ఒక ఎక్సెల్ ఫైల్ అండ్ ఎక్సెల్ ఫార్మాట్ గల ఫైల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాడు టెస్ట్ లీడ్. అందుకు మీకు అది కావాలి. అండ్ ఎంట్రీ క్రైటీరియా ఫర్ ప్రిపేరింగ్ టెస్ట్ ప్లాన్ చేయడానికి క్రైటీరియా ప్రిపేరింగ్ టెస్ట్ ప్లాన్ చేయడానికి టెస్ట్ ప్లాన్ షుడ్ బి రివ్యూడ్ అప్రూవ్డ్ టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్ ఈ రివ్యూడ్ అప్రూవ్డ్ అని చేస్తారు. ఆ తర్వాత టెస్ట్ ప్లాన్ ఏమేమి ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇంట్రొడక్షన్. టెస్ట్ ప్లాన్ ఆబ్జెక్టివ్స్. టెస్ట్ ప్లాన్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్లాన్స్. టెస్ట్ ప్లాన్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్లాన్స్. అండ్ స్కోప్ ఆఫ్ హిస్ డాక్యుమెంట్. పర్పస్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ అనేది స్కోప్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ మీనింగ్. అండ్ టెస్ట్ స్ట్రాటజీ అంటే ఈజ్ అ ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్. అండ్ స్మోక్ టెస్టింగ్ అంటే మీకు వచ్చే క్లాస్లో చెప్తాను. ఈ స్మోక్ టెస్టింగ్, యాంటీ సెక్షన్ ఫంక్షనల్ టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, క్రాస్ బ్రౌజింగ్ టెస్టింగ్, ఆటోమేషనల్ టెస్టింగ్. ఇవి ప్రీవియస్ క్లాసుల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ముందుకెళ్ళిపోదాం. అండ్ ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్స్ అంటే ప్రతి ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. డెవలపర్ టీమ్కి డెవలపర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ టీమ్కి టెస్టర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అండ్ లైవ్ ప్రొడక్షన్ వాళ్ళకి లైవ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లోనే పనిచేయాలి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే టెస్ట్ కోడ్ రాసే వాళ్ళకి ఐడిఈ అలాగా ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు కోడ్ని డెవలప్ చేస్తారు. టెస్టర్ కూడా ఐడి ఉంటుంది. ఇది ప్రొవైడ్ చేయడం ఈ ఎన్విరాన్మెంట్ అంటే. అండ్ టెస్ట్ షెడ్యూల్ అంటే టైం లైన్స్. ప్రతి టైం లైన్ ఉంటుంది దాంట్లోనే. అండ్ కంట్రోల్ ప్రొసీడ్యూర్స్. ఈ కంట్రోల్ ప్రొసీడ్యూర్లో రివ్యూస్ అండ్ బగ్ రివ్యూ ఉంటుంది. ఇప్పుడు మీకు టెస్టర్కి బగ్ ఒక ఐడెంటిఫై అయిందంటే, బగ్ కనిపెట్టాడు ఆ టెస్టరు అంటే, ఫస్ట్ తను రివ్యూ ఇవ్వాల్సింది ఎవరికి అంటే అదే క్లయింట్ కాదు, కొలీగ్. ఫస్ట్ కొలీగ్ రివ్యూ ఇవ్వాలి.
ఫస్ట్ కొలీగ్ రివ్యూ ఇవ్వాలి, తర్వాత బగ్ రివ్యూ ఎవరికి ఇవ్వాలి అంటే తర్వాత కొలీగ్ రివ్యూ అండ్ టీమ్ లీడ్కి రివ్యూ ఇవ్వాలి. తర్వాత టీమ్ లీడ్ కాదు, టీమ్ అడ్మిన్కి టీమ్ మెంబర్కి ముందు రివ్యూ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత బగ్ క్లయింట్ రాడు అసలు దీంట్లో, క్లయింట్ వస్తుందండి. టెస్ట్ లీడ్కి మేనేజర్కి బగ్ రివ్యూ అయితే ఇవ్వాలి. ఫస్ట్ కొలీగ్కి, తర్వాత టీమ్ మెంబర్కి, తర్వాత అదే టీమ్ లీడ్కి, తర్వాత మేనేజర్కి, వీళ్ళకి బగ్ రివ్యూ అయితే ఇచ్చుకోవాలి. అదే రివ్యూ. అండ్ ఫంక్షన్స్ టు బి టెస్టెడ్ అండ్ ఫంక్షన్స్ నాట్ టు బి టెస్టెడ్. ఈ ఫంక్షన్స్ నాట్ టు బి టెస్టెడ్ అంటే కొన్ని అప్లికేషన్స్ టెస్ట్ చేయగలదు. అలాంటి అప్లికేషన్స్ ఏంటి అంటే డెస్క్టాప్. ఫంక్షన్స్ టు బి టెస్టెడ్ అంటే డెస్క్టాప్ అండ్ విండోస్ బేస్డ్ విండోస్ సంబంధించిన అప్లికేషన్స్ అయితే టెస్టింగ్ అయితే చేయకూడదు. అండ్ ఫంక్షన్స్ నాట్ టు బి టెస్టెడ్, ఈ ఫంక్షన్స్ నాట్ టు బి టెస్టెడ్ అంటే ఎవరికి అంటే మొబైల్ అప్లికేషన్స్కి, బేస్డ్ ఆన్ మొబైల్ అప్లికేషన్స్కి టెస్ట్ చేయకూడదు అంటే ఫంక్షన్స్ని. అండ్ రిసోర్సెస్ అంటే చేయలేనివి ఫంక్షన్స్ టెస్ట్ చేసేవి అనే దాని మీద టెస్ట్ ప్లాన్ ఉంటుంది. అంటే వీటికి ఫంక్షన్ టెస్ట్ చేయాలి, వీటికి ఫంక్షన్ టెస్ట్ చేయకూడదు అనేది కూడా రాయల్ టెస్ట్ ప్లాన్ +10లో ఉంది ఇది. తర్వాత రిసోర్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిసోర్సెస్ ఏంటి అంటే మీరు ఒక కంపెనీలో చూసారంటే అడ్మిన్ ఉంటారు, దాని కింద ఒక 6 మెంబర్స్ ఉంటారు. అలా ఒక మెంబర్కి ఏదైనా ఫీవర్ కానీ, ఒక పెళ్ళి కానీ, ఏదైనా ఈవెంట్ వచ్చి తను రాలేదనుకోండి, ఆ 5 మెంబర్స్లో ఒక మెంబర్ రాకపోతే ఆ 1 మెంబర్కి ఇచ్చే వర్క్ బ్యాలెన్స్ ఉండిపోతుంది. అలాగా అంటే ఆ వీక్లో పనిచేయాల్సిన వర్క్ అంతా ఉండిపోయింది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద పడుతుంది అనే దాని మీద కూడా ప్లాన్ అయితే చేశాడు టెస్ట్ లీడ్. అందుకే ఇది రిసోర్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలాగా ఒక మెంబర్ రాకపోతే ఆ మెంబర్ ఏం చేయాలి అంటే నీ పని ఎవరికైనా అప్పచెప్పాలి, లేకపోతే త్వరగా ఫినిష్ చేయాలి 1 వీక్లో అనే దాని మీద ఈ రెస్పాన్సిబిలిటీ అండ్ రిసోర్సెస్ అని ఉంటుంది. అండ్ డెరివబుల్స్ అండ్ మైల్ స్టోన్స్. ఈ డెరివబుల్స్ అండ్ మైల్ స్టోన్స్ అంటే అది మీరు రియల్ టైం ప్రాజెక్ట్లో ఈ డేట్లో నాకు ఈ క్లయింట్ అంటాడు, ఈ డేట్లో నాకు ఈ ప్రాజెక్ట్ అయిపోవాలి. ఈ క్లయింట్ చెప్పేది ఏంటంటే ఈ డేట్లో నాకు ఈ ప్రాజెక్ట్ అయిపోవాలి, ఎంత మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఈ డేట్లో ఈ టైంలో ఈ ప్రాజెక్ట్ అనేది నాకు ఫినిష్ అవ్వాలి అని చెప్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మైల్ స్టోన్ అదే వీక్స్కి అంటే డేస్కి ఇంత పని అంతే ఇంత షెడ్యూలింగ్ వేసుకుని ఆ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు అనే దాని మీద ఈ మైల్ స్టోన్ అనేది ఉంటుంది. దానికి కూడా ప్లాన్ వేసాడు టెస్ట్ లీడ్. అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్. ఈ డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఏంటి అంటే బగ్ రిపోర్టింగ్. ఈ మనం బగ్ రిపోర్ట్ చేసిన బగ్ అనేది మనం డిఫెక్ట్ మేనేజ్కి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైనా బగ్ కనిపెట్టామంటే డిఫెక్ట్ మేనేజర్కి ఆ బగ్ ఇవ్వాలి. డిఫెక్ట్ మేనేజర్ అంటే మీరు బగ్ కనిపెట్టారంటే ఆ బగ్ని ఎక్కడ ఏం చేసింది, టెస్టర్ ఫిక్స్ చేశాడా లేదా, టెస్టర్ ఏం చేశాడు ఆ బగ్ అనే దాని మీద మనం క్లియర్ కట్ అయితే మన దగ్గర ఉండాలి. ఆ బగ్ ఏమైంది అనేది లాస్ట్ దాకా మన దగ్గర ఉండాలి. అందుకే డిఫెక్ట్ మేనేజ్మెంట్. అండ్ డిపెండెన్సీస్, పర్సనల్ డిపెండెన్సీస్ అండ్ సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్, హార్డ్వేర్ డిపెండెన్సీస్, టెస్ట్ డేటాబేస్. ఈ పర్సనల్ డిపెండెన్సీస్ ఇందాక చెప్పాను కదా, ఎవరైనా ఎంప్లాయ్ మీ అడ్మిన్ మీరు ఒక 5 మెంబర్స్ ఉన్నారంటే మీ 5 మెంబర్స్లో
ఒక అతను రాలేదంటే అతని వర్క్ని ఎవరైనా ఎవరి మీద వేయచ్చు, వేయించి ఆ వర్క్ తనైతే ఆ పనిని అయితే ఇంకొకరి మీద వేయచ్చు. అది డిపెండెన్సీ. అండ్ సాఫ్ట్వేర్ డిపెండెన్సీ. ఈ సాఫ్ట్వేర్ డిపెండెన్సీ అంటే ఏంటి అంటే మీరు వాడే ఏదన్నా బ్రౌజర్ కానీ, మీరు వాడే బ్రౌజర్, మీరు వాడే ప్లాట్ఫామ్, మీ వాడే ఆపరేటింగ్ సిస్టమ్, మీ వాడే వర్షన్స్, ఇవన్నీ డిపెండెన్సీలోకి వస్తాయి. సాఫ్ట్వేర్ డిపెండెన్సీ. హార్డ్వేర్ అంటే మీకు తెలుసు కదా, హార్డ్వేర్ డిపెండెన్సీ అంటే ఈ డిపెండెన్సీ అంటే ఇంకా హార్డ్వేర్ డిపెండెన్సీ అండ్ బ్రౌజర్, ర్యామ్, రోమ్, ప్రొసీజర్ అండ్ విండోస్ అట్లే అంటే వాడే డెల్, ర్యామ్, రియల్మీ ఇలాంటి హార్డ్వేర్, ల్యాప్టాప్స్, ఈ డెస్క్టాప్స్ వీటి మీద డిపెండెన్సీస్ వస్తాయి. టెస్ట్ డేటాబేస్ అంటే మీరు వాడే ఏం డేటాబేస్, ఎస్క్యూఎల్, ఒరాకిల్, ఈ డేటాబేస్ల మీద ఈ టెస్ట్ డేటా మీద ఆధారపడి ఉంటుంది. ఈ డిపెండెన్సీ అంతవి. రిస్క్స్ అండ్ టూల్స్. రిస్క్స్ ఏంటంటే వచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోవడం, బగ్ని లాస్ట్ మూమెంట్లో ఐడెంటిఫై చేయడం అండ్ ఇలాంటివన్నీ రిస్క్లోకి వస్తాయి. టూల్స్, మనం ప్రస్తుతానికి వాడే టూల్స్ ఏంటి? ఎంజీ స్ట్రీట్, అప్రూవ్డ్ ద బగ్ బౌన్సర్. టూల్స్ అంటే ఆటోమేషన్ మాన్యువల్లో ఉండే టూల్స్. అవి మాన్యువల్లో జీరా, ట్రాలీ, బగ్జా ఇలాంటివి. మాన్యువల్ అవి. అండ్ ఆటోమేషన్లో వచ్చేసి సెలీనియం, ఇంకా టూల్స్ ఉంటాయి. అవి ఒకటి. అయితే డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్స్ ఏంటి అంటే అప్లికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్ అంటే బిఆర్ఎస్, ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ అండ్ మోకప్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇవన్నీ అప్లికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. అండ్ అప్రూవల్స్ అంటే ఏంటి అంటే టెస్ట్ లీడ్ అండ్ ఎస్ఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ని అప్రూవల్ చేశాడా లేదా అండ్ సీనియర్ టెస్టర్ అప్రూవల్ చేశాడా, బగ్ని మన టెస్ట్ లీడ్ అప్రూవ్ చేసి డెవలప్మెంట్ టీమ్కి పంపాడా అనేది అప్రూవల్స్. అండ్ ఎంట్రీ, ఎగ్జిట్ ఫర్ ఈచ్ టెస్టింగ్ యాక్టివిటీ. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ రిఫర్ టు పర్ఫామ్ పర్టికులర్ యాక్టివిటీ దాని మీదకి వస్తుంది. అంటే డాక్యుమెంట్ ఈ టెస్ట్ అప్రూవ్ చేసినవి అన్నీ. టెస్ట్ సస్పెన్షన్, రిజ్యూమ్షన్ అండ్ కంప్లీషన్. ఈ ఏదైనా ఎంప్లాయీ మీద సస్పెన్షన్ కానీ, రిసెప్షన్ కానీ, కంప్లీషన్ కానీ వస్తే ఈ వాడతారు సస్పెన్స్, రిజ్యూమ్, కంప్లీషన్ అంటే కంప్లీషన్. ఇది టెస్ట్ ప్లాన్. ఇప్పుడు టెస్ట్ సినారియోస్కి వద్దాం. టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, బగ్ రిపోర్టింగ్. టెస్ట్ కేసెస్ దాకా మనకి పెద్ద థియరీ పార్ట్ తక్కువ, ఎందుకంటే ఇది ఎక్కువ రియల్ టైం పార్ట్, అంటే ప్రాజెక్ట్ పార్ట్. ఇది మనం ప్రాజెక్ట్ పార్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాజెక్ట్ మనం వేరే వీడియోలో చేసుకుందాం అని చెప్పాం కదా, రియల్ టైం ప్రాజెక్ట్. దాంట్లో అయితే సినారియోస్ మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఫస్ట్ అయితే పైపని చెప్తాయి ఇవి. ఎంట్రీ క్రైటీరియా ఫర్ ఐడెంటిఫైయింగ్ టెస్ట్ సినారియోస్. Approval test plan and approve SRS and approve scenarios, guidelines and scenarios templates. మీకు అప్రూవ్ టెస్ట్ ప్లాన్ అంటే తెలుసు. అప్రూవ్ టెస్ట్ ప్లాన్లో మనకి యూజ్ అయ్యేవన్నీ టెస్ట్ ప్లాన్లో ఉంటాయి కాబట్టి మనం టెస్ట్ ప్లాన్ చూసుకుంటూ జాయిగా మనం టెస్ట్ సినారియోస్ అనేది కంప్లీట్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఎస్ఆర్ఎస్ అంటే తెలుసు మీకు, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అది లేకపోతే మీరు ఏం టెస్ట్ సినారియోస్ రాయలేరు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అప్రూవ్ ఎవరు చేస్తారు? అప్రూవ్డ్ ఎవరు చేస్తారు? టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్ అప్రూవ్ చేస్తారు మనకి.
అండ్ టెస్ట్ సినారియోస్ గైడ్లైన్స్. టెస్ట్ సినారియో గైడ్లైన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఈ ఎన్ని టెస్ట్ సినారియోస్ రెడీ చేయాలి, ఏమేమి టెస్ట్ సినారియోస్ రెడీ చేయాలి, అంటే ఎలాంటి టైం రెడీ చేయాలి, ఇవన్నీ గైడ్లైన్స్. అదే దాంట్లోకి వస్తుంది ఇంకా టెస్ట్ సినారియో టెంప్లెట్స్. అంటే మీకు యాక్చువల్ ఎక్సెల్ ఫైల్, ఇదిగో ఈ టైప్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్ అండి. ఈ టైప్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్ మీకు ఇస్తారు, అదే ఈ టెంప్లెట్స్. అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ టెస్ట్ సినారియోస్. ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ టెస్ట్ సినారియోస్. ఏంటి టెస్ట్ సినారియోస్ అంటే టెస్ట్ సినారియో షుడ్ బి ప్రొవైడ్ అండ్ రివ్యూడ్ ఇన్ మ్యాపింగ్ టెస్ట్ సినారియోస్ విత్ రిక్వైర్మెంట్స్. ఈ టెస్ట్ సినారియోస్ని షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్ ఎవరు చేస్తాడు అంటే టీమ్ లీడ్ అనేవాడు చేస్తాడు రివ్యూ అండ్ అప్రూవ్. ఈ టెస్ట్ సినారియో సరిగ్గా రాసారా లేదా అనే దాని మీద రివ్యూ చేస్తాడు. ఎలా ఉంటుంది మన రియల్ ప్రైమ్ ప్రాజెక్ట్లో అయితే మనం చూసేద్దాం. అండ్ కంపెనీ లోగో ఆఫ్ కంపెనీ, ప్రాజెక్ట్ ఐడి ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ కంపెనీ ప్రాజెక్ట్ లోగో ఆఫ్ కంపెనీ, లోగో ఆఫ్ ద ప్రాజెక్ట్. మీకు సంబంధించి ఈ సైడ్ హెడ్డింగ్స్ అయితే నేను మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు దాంట్లో రియల్ టైంలో కొత్త వీడియోలు ఎంత తగ్గుద్ది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు కంపెనీ లోగో. ఈ కంపెనీ లోగో అంటే లోగో ఆఫ్ ద కంపెనీ అండ్ ప్రాజెక్ట్ లోగో అనేది మనం ఇక్కడ రాయాలి. అదే ఈ కంపెనీ లోగో కాడ మనం పెట్టాలి. అండ్ ప్రాజెక్ట్ ఐడి అంటే ఏం లేదు, ఐడి ఆఫ్ ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్కి సంబంధించిన ఐడి. అండ్ మీకు రియల్ టైంలో వస్తుంది ప్రాజెక్ట్. అండ్ ప్రాజెక్ట్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ నేమ్ ఏంటి. ఐడెంటిఫైడ్ బై నేమ్ అంటే ఎవరు ఈ టెస్ట్ సినారియోస్ రాశారు అనే చోట మీ పేరు రాసుకోవాలి. అండ్ టెస్టర్ పేరు రాయాలి. అండ్ డేట్ ఐడెంటిఫైడ్, కరెక్ట్ డేట్ అండ్ ఫ్యూచర్, కరెక్ట్ డేట్ స్టార్టెడ్ టెస్ట్ సినారియోస్. నెక్స్ట్ సినారియో ఎప్పుడు రాశారో ఆ డేట్ ఇక్కడ వేయాలి. అండ్ రివ్యూడ్ బై, మీకు ఈ టెస్ట్ సినారియోస్ రివ్యూ పేరు రాసుకోవాలి. టెస్ట్ లీడ్ రివ్యూ ఇస్తాడు, అది రాసుకోవాలి. అండ్ డేట్ రివ్యూడ్ అండ్ ఫ్యూచర్ డేట్ రాయాలి. టెస్ట్ లీడ్ ఎప్పుడు రివ్యూ చేస్తే అప్పుడు డేట్ రాసేయాలి. అండ్ అప్రూవ్డ్ ఎవరు చేశారు, టెస్ట్ లీడే చేశాడు కాబట్టి మళ్ళీ టెస్ట్ లీడ్ పేరు రాయాలి. అండ్ అప్రూవ్డ్ డేట్ కూడా అప్పుడు తెయ్యాలి. ఇది. అండ్ టిఎస్ అంటే ఇదిగో ఇది. ఈ టిఎస్ అంటే టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ సినారియోస్ నెంబర్. రిక్వైర్మెంట్ అంటే రిక్వైర్మెంట్ ఐడి అండ్ రిక్వైర్మెంట్ నెంబర్. ఓకే. అండ్ మెయిన్ ఫంక్షనాలిటీ. ఈ మెయిన్ ఫంక్షనాలిటీ అంటే పేజ్ నేమ్. అంటే మీకు ఇప్పుడు ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ అప్లికేషన్ మీరు రాసే ప్రాజెక్ట్ అప్లికేషన్ ఫస్ట్ ఏం రాస్తాడు అంటే ప్రాజెక్ట్ యొక్క ఇంటర్ఫేస్ ఫస్ట్ ఏమొస్తుంది అంటే లాగిన్ పేజ్. ఆ లాగిన్ పేజ్ ఇంటర్ఫేస్ పేజ్ నేమ్ అయితే రాసుకుంటాం. మీకు లాగిన్ పేజ్ అని ఉంటాయి. లాగిన్ పేజ్, న్యూ రిజిస్ట్రేషన్ అలా. అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని ఉంది. ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు వచ్చే ఫస్ట్ ఏంటి, యూజర్ నేమ్, పాస్వర్డ్, దాన్ని లాగిన్ పేజ్ అంటారు కదా. ఈ లాగిన్ పేజ్ అనేది ఫంక్షనాలిటీని ఇక్కడ రాసుకోవాలి, మెయిన్ ఫంక్షనాలిటీ కాబట్టి అది. ఓకే. అండ్ రిక్వైర్మెంట్ ఐడి అంటే ఇంకా మీరు ఫస్ట్ పేజ్ కాబట్టి 1.1 అని పెట్టేసుకోవచ్చు. అండ్ టెస్ట్ సినారియోస్ డిస్క్రిప్షన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, మనం ఏ ఫంక్షనాలిటీని అక్కడ టెస్ట్ చేస్తున్నాం అనే దాని మీద ఇక్కడ ఇది రాయాలి. అంటే ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంది. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేస్తున్నామంటే ఇక్కడ లాగిన్ ఫంక్షనాలిటీ టు బి టెస్టెడ్ అని ఇక్కడ రాయాలి. అండ్ టెస్ట్ కేసెస్ నేమ్ వచ్చేసి
టెస్ట్ కేసెస్ నేమ్ ఇంకా ఇంక్లూడ్ చేయగలరు, మనం రాసినప్పుడు ఇంక్లూడ్ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత పని లేదు. అండ్ డాక్యుమెంట్ ఐడి రిఫరెన్స్. ఆ డాక్యుమెంట్ ఐడి రిఫరెన్స్ అనేది ఎలా వచ్చింది? మనకి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ద్వారా డాక్యుమెంట్ ఐడి రిఫరెన్స్ అనేది ఇచ్చేది కాబట్టి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది రాయండి. ఇక్కడ కామెంట్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇంక్లూడ్ చేసాము, లాగిన్ ఫంక్షనాలిటీ అని రాసాం. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్కి బాక్సెస్ ఉన్నాయి, ఆ బాక్సెస్ కూడా మనం టెస్ట్ చేయాలి. అంటే పర్టికులర్ ఫంక్షనాలిటీ, ప్రతి చిన్న ఫంక్షనాలిటీ కూడా మీరు దాన్ని ప్రతి చిన్న సింబల్స్, కలర్, పేజ్ ఏంటి మొత్తం ఆ కలర్ వైట్గా ఉంది, పేజ్ కలర్ వైట్గా ఉంది, అది కూడా మీరు టెస్ట్ చేయాలి. బై సీయింగ్ ద్వారా మీరు టెస్ట్ చేయాలి దాన్ని. అందుకు దాని మీద మీరు అంటే ఇప్పుడు టెస్ట్ బాక్సెస్ అని ఉంటాయి కదా, టెస్ట్ బాక్సెస్ అని అర్థం ఫంక్షనాలిటీ, డిస్క్రిప్షన్లో టెస్ట్ బాక్స్ అని అర్థం. ఇక్కడ రిఫరెన్స్ అయితే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, కామెంట్లో టెస్ట్ బాక్సెస్ ఎందుకు, ఏం పని చేస్తున్నాయి టెస్ట్ బాక్సెస్, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఉన్నాయి అని ఇక్కడ కామెంట్లో రాసుకుంటాం. ఇది అందులో మీకు టెస్ట్ సినారియోస్ రియల్ టైం ప్రాజెక్ట్లో నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో అయితే ఒక ప్రాజెక్ట్ మనం చేస్తాం డెఫినెట్లీ. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నా, మీకు వీడియో అయిన 2 daysలో అది రిలీజ్ అయిపోతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ need to be mentioned in case of any specific description need to be mentioned. ఏదైనా పర్టికులర్ ఫంక్షనాలిటీని ఇదిగో చూసారు కదా, టీఎస్ అంటే టీఎస్ 001 3.2 లాగిన్ పేజ్, వెరిఫికేషన్ లాగిన్ ఫంక్షనాలిటీ, రెఫరెన్స్ డాక్యుమెంట్ ఎస్ఆర్ఎస్, కామెంట్లో దీని ఫంక్షనాలిటీ కామెంట్ చేయడంలో, అండ్ అలా. అండ్ టెస్ట్ కేసెస్, ఈ టెస్ట్ కేసెస్కి వచ్చామండి. ఇప్పుడు టెస్ట్ కేసెస్కి ఇది ఒక మెయిన్ టాస్క్, ఇది ఆటోమేషన్కి లింక్ అయ్యే టాస్క్. ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ నుంచి స్టార్ట్ అవుతాయి, మాన్యువల్ అయితే రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ టెస్ట్ కేసెస్ మాన్యువల్ అయితే రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మాన్యువల్ టెస్టింగ్. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అయితే టెస్ట్ కేసెస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, టెస్ట్ కేసెస్ చాలా ఇంపార్టెంట్. మన మాన్యువల్లో చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తే టెస్ట్ కేసెస్ మాత్రమే. అండ్ టెస్ట్ cases is document which contain set of input values and preconditions and expected result etc. are how to be tested. దీనికి వచ్చేసి టెస్ట్ సినారియోస్ చెప్పలేదు కదా. టెస్ట్ సినారియోస్ అంటే వాట్ నీడ్ టు బి టెస్టెడ్, అంటే ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు అనేది ఉంటుంది. టెస్ట్ సినారియోస్ అంటే ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నావు, అసలు ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు టెస్ట్ సినారియోస్లో, నువ్వు అసలు ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నావు, వాట్ నీడ్ టు బి టెస్టెడ్. అండ్ టెస్ట్ కేసెస్లో అయితే హౌ టు బి టెస్టెడ్, ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నావు, అది హౌ టు బి టెస్టెడ్, వాట్ నీడ్ టు బి టెస్టెడ్ అనే దాని మీద ఉంటుంది. అసలు ఏంటో చూద్దాం. ఇది అసలు a test cases in document which contains set of input values, precondition and expected result or how to be tested అది. అండ్ ఫస్ట్ దీంట్లో అయితే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే మనం రాసుకుంటాం. ఇది మెయిన్ రోల్ పాటిస్తుంది మీకు టెస్ట్ సినారియోస్ రియల్ టైంలో. ఇది చాలా కీ రోల్ అని ప్లే చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇది మాన్యువల్ టెస్టింగ్ ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్కే మెయిన్ రోల్ టెస్ట్ కేసెస్ తీసుకుంటుంది. దీని మీద మాత్రం అసలు చాలా శ్రద్ధ పెట్టండి. దీని మీద టెస్ట్ కేసెస్ మీద నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను.
టెస్ట్ కేసెస్ అంటే హౌ టు బి టెస్టెడ్. టెస్ట్ సినారియోస్లో మీరు రాసిన ప్రతి ఒక్క టెస్ట్ సినారియో ఇక్కడ హౌ టు బి టెస్టెడ్ చేస్తాం, అంటే ఎలా టెస్ట్ చేస్తామో రాస్తాం అన్నమాట. ఫస్ట్ దీన్ని దీన్ని డాక్యుమెంటింగ్ చేయడానికి అంటే ఎంట్రీ లెవెల్ క్రైటీరియా ఐడెంటిఫై టెస్ట్ కేసెస్ చేయడానికి మనకు కొన్ని అప్రూవల్స్ కావాలి. అప్రూవల్స్ ఏంటి అంటే అప్రూవ్డ్ టెస్ట్ ప్లాన్ అండ్ అప్రూవ్డ్ ఎస్ఆర్ఎస్ అండ్ అప్రూవ్డ్ ఎఫ్ఆర్ఎస్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ అప్రూవ్డ్ టెస్ట్ సినారియోస్. టెస్ట్ సినారియోస్ కావాలి కదా మనకి, చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సినారియోస్ లేకపోతే మనం టెస్ట్ కేసెస్ రాయలేం. అండ్ అప్రూవ్డ్ టెస్ట్ ప్లాన్, ఈ టెస్ట్ ప్లాన్ అనేది మన దగ్గర ఉంటే మనం దాన్ని ఫాలో అవుతూ మనం టెస్ట్ కేసెస్ రాయొచ్చు. అండ్ అప్పుడు అప్రూవ్డ్ ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అయితే ఉండాలి మన దగ్గర. అప్లికేషన్ సంబంధించిన అన్ని దాని దగ్గర ఉంటాయి, డాక్యుమెంట్లో ఉంటాయి. అండ్ ఎఫ్ఆర్ఎస్, ప్రతి పర్టికులర్ ఫంక్షనాలిటీకి ఎఫ్ఆర్ఎస్ అనేది ఉంటుంది. అదే ఫంక్షనాలిటీకి స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. అండ్ టెస్ట్ కేస్ గైడ్లైన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ టెస్ట్ కేస్ ఫార్మాట్ కూడా ఉంది. అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ టెస్ట్ కేసెస్ ఏంటి అంటే టెస్ట్ కేసెస్ షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ మ్యాపింగ్ టెస్ట్ సినారియోస్ విత్ రిక్వైర్మెంట్స్. ఈ రివ్యూడ్ అప్రూవ్డ్ ఎవరు చేస్తారంటే టెస్ట్ లీడ్ చేస్తాడు. అయితే టెస్ట్ కేసెస్ గురించి ఇంకా పర్టికులర్గా వెళ్దాం. కంపెనీ లోగో ఆఫ్ ద కంపెనీ, ప్రాజెక్ట్ ఐడి ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టెస్టర్ నేమ్ అది మీ నేమ్ ఇవ్వాలి. అండ్ రివ్యూడ్ బై లీడ్ నేమ్ ఇవ్వాలి, లీడ్ నేమ్ అండ్ డేట్ క్రెడిట్ డేట్ అండ్ రివ్యూడ్ ఫీచర్ డేట్ అండ్ ఎగ్జిక్యూట్ బై టెస్ట్ నేమ్, వెర్షన్ ఇవ్వాలి, అది ఏ వెర్షన్ అండ్ డేటా ఎగ్జిక్యూటెడ్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ నీడ్ టు స్టార్ట్ అంటే బిల్డ్ నెంబర్ ఇవ్వాలి, టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్, ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ నువ్వు రైట్ చేసావో అది ఇవ్వాలి. పాసెస్ అండ్ ఫెయిల్స్ రాయాలి. అండ్ నాట్ ఎగ్జిక్యూటబుల్, అవి నాట్ ఎగ్జిక్యూటబుల్ టెస్ట్ కేసెస్ కౌంట్, ఎగ్జిక్యూటబుల్ టెస్ట్ కేసెస్ కౌంట్ కూడా మనం రాయాలి. డెఫెక్ట్ రిపోర్ట్ అండ్ బగ్స్ రిపోర్ట్ ఫర్ హోల్ అప్లికేషన్ అంటే అప్లికేషన్లో బగ్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని బగ్స్ ఐడెంటిఫై చేసాం, వాటి పరిస్థితి ఏంటి అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో రాయాలి. అండ్ ఈ టెస్ట్ కేసెస్ ఐడి అండ్ టెస్ట్ కేసెస్ ఐడి ఫస్ట్ కానీ వస్తుంది TS001 ఇట్లా. అండ్ TS001 అనేది మనం TC001 అనేది మనం స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నది. అండ్ TS001 అనేది మనం టెస్ట్ సినారియోస్లో రాసిన 001ని తీసుకురావాలి అక్కడికి. అందుకే టెస్ట్ సినారియో ఇది ఉపయోగపడుతుంది బాగా. అండ్ అయితే ఈ టెస్ట్ సినారియోస్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. ఈ టెస్ట్ సినారియోస్ డిజైన్ స్టెప్స్ ఏంటి అంటే ఇది ఫస్ట్ మీరు ఏదైనా బ్రౌజర్ తీసుకోండి. ఈ బ్రౌజర్ తీసుకున్నాం, ఇక్కడ లాంచ్ బ్రౌజర్ ఇది లాంచ్ చేసాం మనం. ఇప్పుడు ఎంటర్ యూఆర్ఎల్ ఏదో ఒక ఎంటర్ యూఆర్ఎల్ ఇవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నా. ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ అనేది నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్.
సారీ, ఇది ఓపెన్ అయిపోయింది. ఇంకోటి చెప్తాను అనమాట. యాక్షన్ అండ్ లాంచ్ బ్రౌజర్. నేను బ్రౌజర్ లాంచ్ చేశాను. ఎంటర్ యూఆర్ఎల్, ఎంటర్ లాంచ్ బ్రౌజర్ చేసాం. ఎంటర్ యూఆర్ఎల్, నేను ఎడెక్షన్ అనే యూఆర్ఎల్ ఇచ్చాను. ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ పేజ్ ఇట్లా చూపిస్తుంది. ఈ లాగిన్ పేజ్ని యూజర్ నేమ్ మనం ఇవ్వాలి, అండ్ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి, అండ్ లాగిన్ పర్సన్. ఇది ఇట్లా ప్రతి దాన్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇన్పుట్స్ ఏమేమి ఇచ్చాం, మనం యూఆర్ఎల్ ఇచ్చాం, యూజర్ నేమ్ ఇచ్చాం, పాస్వర్డ్ ఇచ్చాం, అండ్ ఎక్సెప్టెడ్ వాల్యూ ఏం రావాలి, లాగిన్ షుడ్ బి సక్సెస్ఫుల్ రావాలి, అండ్ సచ్ టోటల్ పేజ్ నీడ్ టు బి డిస్ప్లేడ్. ఏం డిస్ప్లే అవ్వాలి, సచ్ టోటల్ పేజ్ డిస్ప్లే అవ్వాలి, లాగిన్ సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇక్కడ యాక్చువల్ వాల్యూ రాయాలి. అంటే మీకు ప్రాక్టికల్గా నేనైతే రియల్ టైం ప్రాజెక్ట్ అయితే చేస్తాను, దాంట్లో మీరు చూడండి, అది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మామూలు థియరీ పాయింట్ అంతే. మీకు ప్రాక్టికల్గా అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ టెస్ట్ కేసెస్ డిజైనింగ్ టెక్నిక్ యూస్. మనం టెస్ట్ కేసెస్ రాస్తాము, కానీ దానికి టెక్నిక్ యూస్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ టెక్నిక్ యూస్ ఏంటి అంటే, టెస్ట్ కేసెస్ డిజైన్ టెక్నిక్ యూస్ క్యాన్ బి బ్రాడ్లీ 2 కేటగిరీస్. దీన్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ ఒకటి వైట్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ డెవలపర్ సైడ్, అది మనం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈక్వివలెన్స్ క్లాసెస్ అండ్ పార్టిషనింగ్, ఈసిపి, and boundary values and analysis, BVA, and state transaction discussion table and causes effect tables. ఈ ఈసిపి అండ్ BVA, ఈ స్టేట్ ట్రాన్సాక్షన్ టేబుల్స్ అండ్ డెసిషన్ టేబుల్స్ అనేవి నేను రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాను కదా, ఆ ప్రాజెక్ట్లో మీకైతే వివరించుతాను బాగా. ఎందుకంటే ఇప్పుడైతే మన దగ్గర దీంట్లో వివరించడం కష్టం, ఇది టెక్నిక్స్ కాబట్టి ఆ టెస్ట్ కేసెస్లోనే వివరించాలి. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను టెస్ట్ కేసెస్ రియల్ టైం ప్రాజెక్ట్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు ఆ వీడియో డెఫినెట్గా చూడండి. ఈ టాపిక్ అయితే దాని రియల్ టైం ప్రాజెక్ట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే డిఫెక్ట్ మేనేజ్మెంట్. ఈ డిఫెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. అప్పుడు డిఫెక్ట్ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి, అండ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి. ఫస్ట్ అయితే తెలుసుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ డిఫెక్ట్, బగ్, ఎర్రర్, ఫెయిల్యూర్. అయితే డిఫెక్ట్ అంటే ప్రాబ్లమ్ విచ్ ఐడెంటిఫైడ్ ఆన్ డెవలపర్ మిషన్ అట్ డెవలప్మెంట్ ఫేజ్. ఈ డెవలప్మెంట్ ఫేజ్లో డిఫెక్ట్ని ఐడెంటిఫై చేస్తే అది డెవలప్మెంట్ సైడ్ డిఫెక్ట్ అవుతుంది. అంటే డెవలపర్ వాళ్ళు లాస్ట్లో యూనిటీ లెవెల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి ముందే ఫైండ్ అవుతాయి కొన్ని బగ్స్, దాని డిఫెక్ట్స్ అంటారు. ఇప్పుడు బగ్ దగ్గర వద్దాం. బగ్ విషయానికి వస్తే ప్రాబ్లమ్ విచ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆన్ టెస్టర్స్ ఇన్ మిషన్ అట్ టెస్టింగ్ ఫేజ్. ఈ బగ్ అనేది ప్రాబ్లమ్ విచ్ ఐడెంటిఫైడ్ టెస్టర్స్. ఈ టెస్టింగ్ ఫేజ్లో వీళ్ళు బగ్ ఐడెంటిఫై చేస్తారు. ఈ టెస్టింగ్ ఫేజ్లో ఐడెంటిఫై చేసిన దాన్ని బగ్ అంటారు. డిఫెక్ట్ అంటే డెవలపర్ ఫేజ్లో ఐడెంటిఫై చేసిన దాన్ని డిఫెక్ట్ అంటారు. ఓకే. అండ్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. ప్రాబ్లమ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు కోడింగ్. ఇది ప్రాబ్లమ్ విచ్ రిలేటెడ్ టు కోడింగ్ సంబంధించి
ఉంటుంది. ఆ ఎర్రర్ అంటే ఇప్పుడు టెస్టర్కి అండ్ డెవలపర్ కోడ్స్ రాస్తారు, ఇద్దరు కోడ్లు రాస్తారు. కోడింగ్ రాసి వచ్చేటప్పుడు ఎర్రర్నే ఇక్కడ ఎర్రర్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే ఈ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే ప్రాబ్లం విచ్ ఈస్ ఐడెంటిఫైడ్ బై ఎండ్ యూజర్ అండ్ ప్రొడక్షన్ ఫేస్. ఇది డెవలపర్స్ దగ్గర నుంచి టెస్టర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫెయిల్యూర్ కానీ సంభవిస్తే దాన్ని ఫెయిల్యూర్ అంటారు. అంటే ఏదైనా సడన్గా ఆగిపోవడం కానీ పనిచేయకపోవడం కానీ జరిగితే దాన్ని ఫెయిల్యూర్ అంటారు. అది ఎక్కడంటే ప్రొడక్షన్ ఫేస్లో. ఓకే, డిఫెక్ట్ అయితే డెవలప్మెంట్ ఫేస్లో వచ్చేదాన్ని డిఫెక్ట్ అంటారు. టెస్టర్ ఫేస్లో వచ్చేదాన్ని బగ్ అంటారు. టెస్టర్ డెవలపర్ కోడింగ్ వచ్చేటప్పుడు దాన్ని ఎర్రర్ అంటారు. ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లం విచ్ ఐడెంటిఫైడ్ ఎండ్ యూజర్ అంటే ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర వచ్చేదాన్ని ఫెయిల్యూర్ అంటారు. అయితే ఇప్పుడు డిఫెక్ట్ ఏంటో తెలిసింది మనకి. ఈ డిఫెక్ట్ నుంచి డిఫెక్ట్ స్టేటస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు న్యూ ఉంది, ఓపెన్, ఫిక్స్డ్, క్లోజ్, రీఓపెన్, నాట్ ఎ బగ్, డూప్లికేట్, నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, కాంట్ రిప్రొడ్యూస్. ఈ న్యూ కానీ చూద్దాం. ఏదైనా బగ్ కానీ టెస్టర్ వాళ్ళు కనిపెట్టారు అంటే దాన్ని ముందు టెస్ట్ లీడ్కి ఇస్తారు. టెస్ట్ లీడ్ డెవలపర్ టీమ్కి మెయిల్ పంపుతాడు. దాన్ని అసైన్ చేస్తారు డెవలప్మెంట్ టీం వాళ్ళకి. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి బగ్ని ఫిక్స్డ్లోకి వద్దాం. ఫిక్స్డ్ చేస్తారు. ఆ బగ్ని ఫిక్స్ చేసిన తర్వాత ఆ బగ్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ అంటే అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది క్లోజ్డ్. అండ్ కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్గా అంటే దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ టెస్టర్కి పంపుతారు. ఆ టెస్టర్ దగ్గర నుంచి టెస్టర్స్ అందరూ మళ్ళీ రీఓపెన్ చేస్తారు ఆ బగ్ని, అంటే సరిగ్గా పనిచేస్తుందా లేదా అని. అండ్ రీఓపెన్ చేశాక అది పనిచేశాక అది ఇంకా అప్లికేషన్ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది ఈ టెస్టర్ వాళ్ళు బగ్ కనిపెట్టి డెవలప్మెంట్ టీమ్కి సెండ్ చేశారు అంటే అప్పుడు ఆ సెండ్ చేసిన బగ్ కాదు, ఇది నాట్ ఎ బగ్ అన్నప్పుడు డెవలప్మెంట్ వాళ్ళు అది బగ్ కాదు అని డిస్ప్లే చేసినప్పుడు కాదు టెస్టర్ వాళ్ళది బగ్గే అని వీళ్ళిద్దరికి ఫైట్ అనేది జరుగుతుంది. ఈ ఫైట్ అయిపోయిన తర్వాత టెస్ట్ లీడ్ దగ్గరికి మేనేజర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా వీళ్ళిద్దరికి క్లారిఫికేషన్ అనేది రాలేదంటే డైరెక్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్తారు. క్లయింట్ దగ్గర కాదు, స్క్రమ్ మాస్టర్ దగ్గరికి, అదే బిఏ స్క్రమ్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు. స్క్రమ్ మాస్టర్ అయిపోయిన తర్వాత అది క్లారిఫై అయితే వచ్చేస్తుంది. ఒకవేళ టెస్టర్ బగ్ అయితే డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్ చేయలేదు, బగ్ కాకపోతే అంటే అది ప్రొడక్షన్ హౌస్కి వెళ్తుంది, లైవ్ ప్రొడక్షన్కి వెళ్తుంది. ఇది స్పెసిఫై చేసేవాడు స్క్రమ్ మాస్టర్. అండ్ డూప్లికేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకే బగ్ని ఒకే బగ్ని ఒక నెంబర్ ఆఫ్ టెస్టర్స్
డెవలపర్ టెస్ట్ లీడ్కి పంపినప్పుడు ఆ బగ్ని ఒక కాపీ తన దగ్గర ఉంచుకొని ఇంకో ఒరిజినల్ అయితే టెస్ట్ అండ్ డెవలప్మెంట్ టీంకి పంపుతాడు. ఇప్పుడు కాపీ ఉంచుకున్నాడు కదా టెస్టర్, ఆ టెస్టర్ కాపీ ఉంచుకున్నాడు కాబట్టి ఎవరైనా టెస్టర్స్ ఆ బగ్ని మళ్ళీ నోటిఫై చేసి మళ్ళీ కనిపెట్టి టెస్ట్ లీడ్ దగ్గరికి పట్టుకొచ్చారు అంటే టెస్ట్ లీడ్ చూసి ఇది ఆల్రెడీ పంపేసాం అన్నట్టు ఇంకా పక్కన పెట్టేస్తాడు. అందుకే డూప్లికేట్ బగ్ ఒకటి పక్కన పెట్టుకుంటాడు టెస్ట్ లీడ్. అంతే డూప్లికేట్కి సంబంధించిన విషయం. అండ్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు టెస్టింగ్ టీం వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే డాక్యుమెంట్ మీద, హయ్యర్ లెవెల్ డాక్యుమెంట్ మీద. హయ్యర్ లెవెల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? హైయర్ లెవెల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? హైయర్ లెవెల్ డాక్యుమెంట్ అంటే SRF సపోజ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, FRS, BRS, మోకప్స్. అలా వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అదే హయ్యర్ రిక్వైర్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకుంటారు వాళ్ళు. అందుకే నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. కాంట్ రిప్రొడ్యూస్ కొన్ని బగ్స్ ఉంటాయి, కొన్ని బగ్స్ దానివల్ల ప్రాజెక్ట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అండ్ కొన్ని సంబంధించి అంటే మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, అదే టార్గెట్స్. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వకపోయినా కాంట్ రిప్రొడ్యూస్ ఇంకా దాన్ని రీప్రొడ్యూస్ చేయలేరు. అలాంటి విషయాలకి సివియారిటీ అండ్ ప్రయారిటీ. అండ్ సివియారిటీ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫెక్ట్ with respect to functional point of view means criticalness of defect with respect to application. Severity classification could be S1 critical urgent, S2 high, S3 medium, S4 low. And priority importance of defect with respect to client point of view means how soon it should be fixed. And the priority classification could be P1 urgent, P2 high, P3 medium and P4 low. First ఈ critical urgent high S3. అసలు ప్రియారిటీ సెవియారిటీ అవి ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ ప్రయారిటీ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే డిఫెక్ట్ రిపోర్టింగ్లో డిఫెక్ట్ రిపోర్టింగ్లో ఈ ప్రియారిటీస్ అండ్ సెవియారిటీ యూజ్ చేస్తారు. ఈ డిఫెక్ట్ రిపోర్టింగ్ దీంట్లో లేదు. నేను రియల్ టైం ప్రాజెక్ట్ వీడియో ఒకటి చేస్తున్నా. ఆ వీడియోలో అయితే ఈ రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నా. దాంట్లో సివియారిటీ ప్రయారిటీ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో వాటి స్టేటస్ అనేది మనం రాయాలి. ఆ సివియారిటీ ఏంటి, ఆ ప్రయారిటీ ఏంటి అంటే క్రిటికల్ అర్జెంట్ అండ్ అర్జెంట్, P2 హై, P3 మీడియం, P4 లో. ఇవి ఆ స్టేటస్ ప్రియారిటీ అండ్ సెవియారిటీ స్టేటస్ దాంట్లో ఇవి రాయాలి. అసలు ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడదాం. సివియారిటీ ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు functional point of view means criticalness and defect with respect to application. ఇప్పుడు సివియారిటీ అంటే ఒక బగ్ మీరు టెస్టింగ్ ఫీల్డ్లో మీరు ఒక బగ్ కనిపెట్టారు అంటే ఆ బగ్ వచ్చేసి మీ ఫంక్షనాలిటీని, ఆ పేజ్ని, ఆ అప్లికేషన్ని ఎంత డ్యామేజ్ చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
అంటే అది ఎక్కువ డ్యామేజ్ కరమైన బగ్ అయితే క్రిటికల్ అండ్ అర్జెంట్ రాయాలి. అండ్ అది తక్కువ డ్యామేజ్ అంటే పెద్ద బగ్గేం కాదు, అంటే మనం ఒక 3-4 పేజెస్కి వెళ్ళక ఆ బగ్ ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ కలుగుతుంది అంటే హై అని రాయాలి. అండ్ ఈజ్ నాట్ స్మాల్ బగ్ అంటే మీడియం రాయాలి. అండ్ బగ్ అంటే మామూలు బగ్ కనిపెట్టారంటే లో రాయాలి. అంటే డ్యామేజ్ని బట్టి మీరు ఈ క్రిటికల్, హై, మీడియం, లో అనేది దానికి క్లాసిఫికేషన్ చేయాలి. ఇప్పుడు అర్జెంట్ అనేది దేనికి మీరు రాస్తారు అంటే యూఆర్ఎల్కి. యూఆర్ఎల్ మీ ఓల్ అప్లికేషన్కి రన్ అవ్వాలంటే యూఆర్ఎల్ మెయిన్. మీ ఓల్ అప్లికేషన్ యూఆర్ఎల్ సరిగ్గా పని చెయ్యడం లేదు అంటే మీరు క్రిటికల్ అనేది రాయాలి. ఆ యూఆర్ఎల్ లేకపోతే మీరు అసలు నెక్స్ట్ పేజీ కాదు కదా, అప్లికేషన్ లోనికే వెళ్ళారు కాబట్టి ఇది అర్జెంట్ అందుకే S1 రాయాలి. అండ్ S2 ఎందుకు రాయాలంటే హై ఇచ్చే ఒక హై అంటే ఇప్పుడు హై దేనికి ఇస్తారంటే లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కదా లాగిన్ బటన్ ఇవ్వలేదనుకోండి, అంటే సరిగ్గా పనిచేయలేని లాగిన్ బటన్ ఇచ్చారు, అది పనిచేయలేదంటే మీరు అప్లికేషన్ లోనికి కూడా వెళ్ళారు. అప్పుడు ఏమవుతుంది, ఆ బగ్ బాగా ఎఫెక్టివ్. అప్లికేషన్ యూఆర్ఎల్ పనిచేస్తుంది కానీ ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, అదే లాగిన్ పేజ్ పనిచేయట్లేదు. అప్పుడు మీరు లోనికి వెళ్ళారు కాబట్టి హై అనేస్తారు. అండ్ S3 మీడియం. ఇది దేనికి ఇస్తారు అంటే లింక్స్కి. మీరు పర్టికులర్ ఫంక్షనాలిటీని అక్కడ టెస్ట్ చేయాలి అంటే ఆ లింక్స్ ఫంక్షనాలిటీని మీరు టెస్ట్ చేయాలంటే అప్పుడు ఆ లింక్స్ ఫంక్షనాలిటీ పనిచేయట్లేదు అంటే మీరు మీడియం ఇవ్వాలి. అండ్ లో దేనికి ఇస్తారు అంటే మీరు హలో టెక్స్ట్ రాసినప్పుడు మీ హలో అప్లికేషన్ నేమ్ రాసినప్పుడు మీ హలో అప్లికేషన్ నేమ్ సరిగ్గా ప్రింట్ అవ్వకపోతే దాన్ని లో అని సెవరిటీ చేయాలి, అదే దాని స్టేటస్ అనేది క్లాసిఫికేషన్ చేయాలి. ఇది సెవరిటీ. ఈ సెవరిటీ ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బగ్. ఆ బగ్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ సెవరిటీ క్లాసిఫికేషన్. అండ్ ప్రయారిటీ మీన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ బగ్ డిఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించింది. ఇప్పుడు క్లయింట్ ప్రయారిటీ అంటే ఇప్పుడు క్లయింట్ ఎందుకు వస్తాడు ఇక్కడ అంటే ఒకసారి క్లయింట్ ఏంటంటే అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే తను అనుకున్న బగ్ రిజల్ట్ అక్కడ ఉంటుందా లేదా, తను అనుకున్న అప్లికేషన్ అనేది అక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకుంటానికి ఒకసారి క్లయింట్ వస్తాడు. ఆ క్లయింట్ దగ్గర క్లయింట్తో మీరు మాట్లాడడానికి ఈ అప్లికేషన్ అనేది రెడీ చేయాలి స్పీడ్గా. అప్పుడు ఈ ప్రయారిటీ క్లాసిఫికేషన్ కూడా రాయాలి. ఈ ప్రయారిటీ క్లాసిఫికేషన్ ఏంటి అంటే అప్పుడు P1 ఇది కూడా సేమ్ సెవరిటీ లాగానే ఉంటుంది, సెవరిటీ క్లాసిఫికేషన్ లాగానే ఉంటుంది. ఆ సెవరిటీ క్లాసిఫికేషన్ సేమ్ అర్జెంట్, క్రిటికల్, మీడియం, లో ఆ టైపే ఉంటుంది. అండ్ దానికి కూడా సేమ్. ఇప్పుడు మీరు లాగిన్ పేజ్ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలంటే యూఆర్ఎల్లో క్లిక్ చేయాలి. యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే మీకు యూఆర్ఎల్ లాంచ్ అవ్వాలి. అలా చేయలేదు అంటే అది అర్జెంట్. దానికి కూడా సేమ్. ఇంకా పైన మీకు సెవరిటీకి ఏం వస్తాయో కింద కూడా సేమ్ అదే వస్తాయి. దాని ప్రయారిటీ మీన్స్ ప్రయారిటీ క్లయింట్కి ఇస్తాం, క్లయింట్ ప్రయారిటీ. ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బగ్ ఎంత డ్యామేజ్ చేస్తుంది అనే దాని మీద ఇది రాస్తాం. P2 హై, ఇది లాగిన్ పేజ్ అంట. ఇంకా లాగిన్ ఈ ప్రయారిటీ సేమ్, ఇంకా క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ ఉంటుంది కాబట్టి ఇది సేమ్ ఇంకా అని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేద్దాం. మీకు డిఫరెన్స్ బిట్వీన్ డిఫెక్ట్, బగ్ అండ్ ఎర్రర్ అండ్ ఫెయిల్యూర్ అండ్ ప్రీవియస్ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, దొరకలేదు. సెవియారిటీ, ఇక్కడ స్టేటస్ అనేది రాయాలి. ఇది బగ్ రిపోర్టింగ్ టెంప్లెట్. ఇక్కడ ప్రయారిటీ, సెవియారిటీ, దీని స్టేటస్లు అనేవి ఇక్కడ రాయాలి. అంటే ఇప్పుడు సెవియారిటీ ఎంత ఇంపార్టెన్స్, ఆ బగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఎంత బలంగా ఎంత ఫంక్షనాలిటీని నాశనం చేస్తుంది, ఎంత ఫంక్షనాలిటీని డ్యామేజ్ చేస్తుంది అనే దాని మీద S1 రాయాలి. ప్రయారిటీ కూడా అంతే, అర్జెంట్, దాని మీద రాయాలి. మాడ్యూల్ అంటే ఆ పేజ్ నేమ్, అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారో ఆ బగ్ని అనేది రాయాలి. అండ్ రిపోర్టెడ్ బై ఎవరు రిపోర్టెడ్ చేస్తున్నారు, ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు, రిపోర్టెడ్ బై టెస్టర్. మీ పేరు రాయాలి, టెస్టర్ కాబట్టి. డిఫెక్ట్ ఐడి అండ్ స్టేటస్ అండ్ అసైన్ టు, మీకు స్టేటస్ గురించి ప్రీవియస్లో చెప్పాను కదా, న్యూ, ఓపెన్, ఫిక్స్ అయ్యి. అండ్ అసైన్ టు డెవలపర్ టీమ్కి మెన్షన్ చేయాలి. అండ్ బ్రౌజర్, ఏ బ్రౌజర్లో మీరు చెక్ చేశారు. ఫౌండ్ ఏ వర్షన్, ఫౌండ్ వర్షన్ యొక్క నెంబర్. అండ్ బిల్డ్, ఫిక్స్డ్ వర్షన్, ఫిక్స్డ్ బిల్డ్, అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ టైటిల్ ఆర్ సమరీ, ఇది ఏంటి అంటే ఆ బగ్ గురించి స్మాల్ ఓవర్ వ్యూ అనేది అక్కడ మీరు రాయాలి, అది ఇది. అండ్ డిస్క్రిప్షన్ అండ్ స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అంటే దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి. అంటే మీరు అసలు ఎలా వెళ్ళారు ఆ బగ్ దగ్గరికి అనేది రాయాలి. అంటే ఫస్ట్ లాంచ్ బ్రౌజర్, తర్వాత లాగిన్ పేజ్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ లాగిన్ బట్ క్లిక్ చేసాం, ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ రాయాలి. అక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, మీరు అనుకున్న రిజల్ట్ ఏంటి, అక్కడ యాక్చువల్ రిజల్ట్, ఆ వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. ఓకే. అండ్ డిఫెక్ట్ ఐడి, స్టేటస్, సేవిటీ, ప్రైవేటీ మీకు చెప్పాను. రిపోర్ట్ చెప్పేసాం ఇవన్నీ. ఇట్లా డిఫెక్ట్ ఐడి, స్టేటస్, న్యూ, డెవలప్మెంట్ క్రోమ్, వర్షన్ బ్రౌజర్ క్రోమ్, అండ్ టోటల్, వ్యాలిడేషన్ నాట్ వర్కింగ్, చెక్ ఇన్ డేట్ అనే బగ్ రాసుకున్నాం. లాంచ్ బ్రౌజర్ టు ఎంటర్ URL, ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్, ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్, click on login button, select required field, enter check-in date and previous date, and click check-in. ఎగ్జాక్ట్ వాల్యూ ఏమొచ్చింది, యాక్చువల్ వాల్యూ ఏమొచ్చింది అనే దాని మీద కూడా మీరు ఇక్కడ రాయాలి. అండ్ బగ్ ఆర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ మీకు ప్రీవియస్గా చెప్పాను అనుకుంటున్నా, అది స్టేటస్లు. ఇది బగ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ బగ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఏంటి అంటే, న్యూ అంటే మీరు ఒక బగ్ని కనిపెట్టి మీ టీమ్ లీడ్కి అసైన్ చేసినప్పుడు ఈ న్యూ అనేది రాసుకోవాలి. అండ్ అసైన్ చేసిన మీరు ఎవరికి చేశారు, టెస్ట్ లీడ్కి అయితే మీరు పంపారు. టెస్ట్ లీడ్ ఏం చేస్తాడు అంటే ఆ బగ్ అయితే ఏది ఉందో అది డెవలప్మెంట్ టీమ్కి అయితే సెండ్ చేస్తాడు. డెవలప్మెంట్ టీమ్కి సెండ్ చేసి ఆ బగ్ యొక్క ఐడెంటిటీ ఇవన్నీ బగ్ రిపోర్టింగ్ అయితే పంపుతాడు. అండ్ ఓపెన్ అంటే డెవలప్మెంట్ టీమ్ యాక్సెప్ట్ ద బగ్. ఆ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ బగ్ని యాక్సెప్ట్ చేసి, ఇది ఈ బగ్ మేము దీంతో పని చేస్తాము అంటే అప్పుడు ఫిక్స్ చేస్తారు ఆ బగ్ని. ఎవరు అంటే డెవలపర్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ వర్కింగ్ ఆన్ ద బగ్. ఫిక్స్డ్ అంటే డెవలప్మెంట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బగ్ని అయితే కంప్లీట్ చేస్తాడు. అండ్ రీటెస్ట్ అంటే కన్ఫర్మింగ్ ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్ కరెక్ట్లీ ఆర్ నాట్. కన్ఫర్మింగ్ ఇష్యూ కరెక్ట్లీ ఆర్ నాట్.
అది రీటెస్ట్ చేస్తారు మన టెస్టర్స్. అది కన్ఫర్మింగ్ ఇష్యూ కరెక్ట్గా ఫిక్స్ చేశారా లేకపోతే అలాగ వదిలేసారా అనే దాని మీద. ఆ తర్వాత అది బగ్ బాగానే పనిచేసింది అంటే క్లోజ్కి వెళ్ళిపోతుంది. క్లోజ్ అంటే బగ్ వర్కింగ్ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. బీన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. మీకు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చెప్తాను. అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ లేదు ఇప్పుడే చెప్పాడు బెటర్. లేకపోతే ఇక్కడ చూడండి, ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్కి తేడా ఏంటి? ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే మనం బేస్ అయ్యాం దేని మీద? ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ మీద. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ మీద బేస్ అయ్యాం. ఆ డాక్యుమెంట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ మీద బేస్ అయ్యాం కాబట్టి ఆ యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ మీద బేస్ అయ్యి వస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ మీద బేస్ అయ్యి రిజల్ట్ మనం రాసుకుంటాం. అండ్ యాక్చువల్ రిజల్ట్ అంటే ఏంటి? అప్లికేషన్ మీద బేస్ అయ్యేది. అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు వచ్చిన యాక్చువల్ రిజల్ట్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ పాస్ అయ్యిందంటే ఈ టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. ఆ తర్వాత అనదర్ టెస్ట్ కేస్కి వెళ్తుంది. అనదర్ టెస్ట్ కేసు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ ఫెయిల్ అని చూస్తుంది. యాక్చువల్ రిజల్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ సేమ్ వస్తాయి నావా లేవా అని చూసుకుంటూ మళ్ళీ అనదర్ పాస్ అయితే అనదర్, లేకపోతే ఫెయిల్. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఫెయిల్ అయితే అది ఇలా బగ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్కి అయితే వస్తుంది మన దగ్గరికి. ఇలా అయితే వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుందో ఇప్పుడు చూస్తాం. చెప్పాను కదా, ఫెయిల్ అయితే బగ్ అది. ఆ బగ్ని మనమేమో టెస్ట్ లీడ్కి పంపుతాం. టెస్ట్ లీడ్ ఏమో డెవలప్మెంట్ టీమ్ పంపుతాడు. డెవలప్మెంట్ టీమ్ ఏమో ఓపెన్ చేసి దాన్ని వర్కింగ్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేసి మన దగ్గర పంపిస్తుంది. మనం ఏం చేస్తాం? వాళ్ళు సరిగ్గా ఫిక్స్ చేశారా లేదా అని చెక్ చేస్తాం. చెక్ చేసి దాన్ని రీటెస్ట్ చేస్తాం. అండ్ రీటెస్ట్ చేసి ఒకవేళ పని చేసిందంటే రీఓపెన్ దగ్గరికి వెళ్తాం. రీటెస్ట్ చేసిన దాని తర్వాత అది పాస్ అయ్యిందా అంటే క్లోజ్ చేస్తాం. ఈ క్లోజ్ కన్ఫర్మ్ బగ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. బగ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్కి వచ్చేసింది అని క్లోజ్ చేస్తాం. ఒకవేళ పని చేయలేకపోతే రీఓపెన్ చేస్తాం. రీఓపెన్ చేసి మళ్ళీ టెస్ట్ డెవలపర్ టీంకి పంపుతాం. డెవలప్మెంట్ టీం ఫిక్స్ చేసి మళ్ళీ మనకు పంపుతారు. ఒకవేళ పాస్ అయితే క్లోజ్కి వెళ్తుంది. ఫెయిల్ అయితే మళ్ళీ టెస్ట్ చేస్తాం. అది ఫెయిల్ అయితే మళ్ళీ డెవలప్మెంట్ టీంకి వెళ్తుంది. ఒక్కోసారి డెవలప్మెంట్ టీం మనం చెప్పిన బగ్ని సరిగ్గా పట్టించుకోకుండా చేశారు అంటే అది వాళ్ళ ఫాల్ట్. ఏంటంటే వాళ్ళ ఫాల్ట్, ఇప్పుడు ఓపెన్ బగ్, ఆ బగ్ అయితే ఏదైతే ఉందో ఆ బగ్ని డూప్లికేట్ అని చెప్పారు. డూప్లికేట్ చెప్తాం ఫస్ట్. డూప్లికేట్ ఏంటంటే కొన్ని టెస్టర్స్ ఉంటారు, అంటే చాలామంది టెస్టర్స్ ఉంటారు. అప్లికేషన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అప్లికేషన్ టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో ఒకే బగ్ అందరికీ రావచ్చు. అంటే ఆ బగ్ నాకు రావచ్చు, మీకు రావచ్చు, ఒక 10 మంది టెస్టర్కి అదే బగ్ రావచ్చు. అప్పుడు ఆ టెస్ట్ లీడ్కి మనం పంపుతాం కాబట్టి బగ్ ఇలా ఫైండ్ చేసామండి అని టెస్ట్ లీడ్కి పంపుతాం. ఆ టెస్ట్ లీడ్ గారు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఈడు పంపిన బగ్కి ఈడు పంపాడు, ఈడు పక్కన పంపే నువ్వు పంపాను, నేను పక్కన పంపి మీరు పంపారు అనుకోండి. అప్పుడు ఆ టెస్ట్ లీడ్ ఏం చేస్తాడంటే ఒక బగ్ని పక్కన పెట్టుకొని అది ఒక పక్కనేమో అదే బగ్ని పక్కన పెట్టుకొని కాపీ ఒకటి ఆ పక్కనే డెవలప్మెంట్ టీం వాళ్ళకి పంపుతాడు. డెవలప్మెంట్ టీం వాళ్ళు వర్కింగ్ అయితే ఆ బగ్ మీద చేస్తారు. కానీ ఆ బగ్ ఏదైతే ఉంటుందో ఆ బగ్ ఏదైతే ఉంటుందో ఆ బగ్ అనేది డూప్లికేట్ అంటారు. ఆ కాపీ ఉన్న బగ్ని డూప్లికేట్ అంటారు. కానీ
రిజెక్టెడ్ అయిన బగ్ ఏంటి అంటే, రిజెక్ట్ ఎందుకు వాడతారు అంటే, ఇటు టెస్టర్ వాళ్ళు ఇది బగ్ అని ఐడెంటిఫై చేసి డెవలప్మెంట్ టీంకి పంపుతారు. కానీ ఇది బగ్ కాదు, ఇది ఆ అప్లికేషన్ యొక్క ఫీచర్ అని చెప్పాడు అనుకో డెవలప్మెంట్ వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. నాది బగ్ అంటాడు టెస్టర్, అది బగ్ కాదు అంటాడు డెవలపర్. ఇలా వీళ్ళిద్దరూ కొట్టుకొని అయితే డెవలప్మెంట్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్తారు. డెవలప్మెంట్ టీం లీడ్ దగ్గరికి వెళ్తారు, టెస్టింగ్ టీం లీడ్ వీళ్ళు వెళ్తారు. వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఆ టీం లీడ్లు ఇద్దరు వాదించుకున్న తర్వాత అక్కడ కూడా పరిష్కారం కాకపోతే స్క్రమ్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు. స్క్రమ్ మాస్టర్, బిఏ అండ్ ఎస్ఎంయూ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది ఎంత మాట్లాడుకున్నా పరిష్కారం కావట్లేదు అని అంటే డైరెక్ట్ క్లయింట్కి అయితే కాల్ చేస్తారు. క్లయింట్ అయితే క్లారిఫికేషన్ ఇస్తాడు. ఒకవేళ అది బగ్ అని క్లయింట్ అన్నాడంటే డెవలపర్ డెవలప్ చేయాలి, అండ్ టెస్టర్ది బగ్ కాదు అన్నాడంటే టెస్టర్ వాళ్ళు వాళ్ళ పని చూసుకోవాలి. అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. అండ్ రిజెక్టెడ్ అండ్ డిఫర్డ్. ఈ డిఫర్డ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ డిఫర్డ్ అంటే ఈ బగ్ అని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. అంటే మనం పంపిన బగ్ని డిఫెక్ట్ అని బగ్ అని యాక్సెప్ట్ చేస్తారు. బట్ నెక్స్ట్ రిలీజ్గా బగ్ ఫిక్స్ చేస్తాం. ఇప్పుడైతే అది మా దగ్గర లేదు, అప్లికేషన్ ఆల్రెడీ పంపేసాం, వాళ్ళు బాయ్ చెప్పేశారు, అది రన్ అయిపోతుంది, ఇంక మేము దాన్ని ఏం చేయలేం, కాబట్టి నెక్స్ట్ రిలీజ్ అయినప్పుడు దాన్ని ఫిక్స్ అనేది చేసి పంపుతాం అని చెప్తారు. ఇది బగ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఇది ఎలా ఉంటే ఈ బగ్ ఎలా వచ్చింది, పాస్ ఆఫ్ ఫెయిల్ అయితే వచ్చింది. ఇది ఫెయిల్ అయింది కాబట్టి అది మన దగ్గరికి వచ్చింది. ఒకవేళ పాస్ అయితే ఇంకో టెస్ట్ కేసు కదా, టెస్ట్ చేస్తారు. అది పాస్ అయితే మళ్ళీ ఇంకో టెస్ట్ కేసు, వాళ్ళు ఫెయిల్ అయితే అలా. ఇది అయితే నెక్స్ట్ అండ్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ కొంచెం టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. అండ్ టైప్ ఆఫ్ టెస్టింగ్, ఈ శానిటీ టెస్టింగ్లో ఇది ఫస్ట్ whenever new build release from development team to testing team, first we will execute high level testing. ఇది ఫస్ట్ హై లెవెల్ టెస్టింగ్ ని అయితే టెస్ట్ చేస్తుంది. ఎందుకు హై లెవెల్ టెస్టింగ్ టెస్ట్ చేస్తుంది అంటే, డెవలప్మెంట్ టీం వాళ్ళు దీనికి ఫస్ట్ పంపేదే హై లెవెల్ రిక్వైర్మెంట్. ఆ హై లెవెల్ టెస్ట్ని మన దగ్గర పంపిస్తారు. ఆ హై లెవెల్ టెస్ట్ని వీళ్ళు టెస్ట్ చేస్తారు. యూఆర్ఎల్ని, లాగిన్ని, లింక్స్ని. ఈ లింక్స్ అనేవి యూఆర్ఎల్ అయితే మనకి పంపుతారు. ఫస్ట్ ఆ యూఆర్ఎల్ ఎందుకు టెస్ట్ చేయాలంటే, అప్లికేషన్ మొత్తం యూఆర్ఎల్ మీద ఉంటుంది కాబట్టి యూఆర్ఎల్ పని చేయాలి, అండ్ లింక్స్ మీద కూడా మనం పని చేయాలి, అండ్ వేరే పేజ్కి వెళ్ళాలంటే లింక్స్ కావాలి కాబట్టి లింక్స్ కూడా పనిచేయాలి, అండ్ లాగిన్ పేజ్. ఈ మూడు ఫస్ట్ డెవలప్మెంట్ మీన్స్ స్మోక్ టెస్టింగ్లో టెస్ట్ చేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ టీం ఫస్ట్ మనకే పంపుతుంది ఈ టెస్టింగ్ని. ఈ మెయిన్ కాబట్టి ఇది మనకు ఫస్ట్ పంపుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శానిటీ టెస్టింగ్ ఏంటంటే, శానిటీ టెస్టింగ్ ఇది లాస్ట్ నుంచి జరిపే టెస్టింగ్. ఇది డెవలప్మెంట్ టీం టు మన దగ్గర టెస్టింగ్ టీంకి వస్తుంది. టెస్టింగ్ టీం టు డెవలప్మెంట్ టీం టు టెస్టింగ్ టీంకి వస్తుంది. టెస్టింగ్ టీం టు డెవలప్మెంట్ టీం టు టెస్టింగ్ వస్తుంది. టెస్టింగ్ టు క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, డెవలపర్ టు క్లయింట్ టు డెవలపర్. డెవలపర్ నుంచి టెస్టింగ్ నుంచి క్లయింట్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హై లెవెల్ రిక్వైర్మెంట్ మనం టెస్ట్ చేయాలి, యూఆర్ఎల్ అనేది టెస్ట్ చేయాలి, లాగిన్ పేజ్ని టెస్ట్ చేయాలి, ఇలా అన్ని టెస్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ యూఆర్ఎల్ని టెస్ట్ చేసి తర్వాత లాగిన్ పేజ్ని చెక్ చేసి మనం క్లయింట్కి అయితే దాన్ని పంపాలి.
ఎందుకంటే ముందు ఇవే కాబట్టి మెయిన్ అవే కాబట్టి అందుకు మనం ఈ టెస్టింగ్ అయితే చేయాలి. ఈ రీటెస్టింగ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఏంటి అంటే రీటెస్టింగ్ మనం బగ్ని కనిపెట్టిన తర్వాత ఆ బగ్ని టెస్టింగ్ వాళ్ళం బగ్ కనిపెట్టిన తర్వాత అది డెవలప్మెంట్ టీమ్కి పంపిస్తాం. ఆ పంపిన బగ్ని వాళ్ళు సరిగ్గా ఫిక్స్ చేశారా లేదా అని మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అప్పుడు ఫిక్స్డ్ బగ్ ఆర్ కరెక్ట్లీ ఆర్ నాట్ అనే దాన్ని మనం మళ్ళీ చెక్ చేస్తాం. అప్పుడు చెక్ చేసినప్పుడు రిగ్రెషన్ టెస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. రిగ్రెషన్ టెస్టింగ్ ఏంటి అంటే అంటే బగ్ పంపిస్తాం కదా, బగ్ పంపించిన తర్వాత దానికి ఏమైనా ఎక్కువ యాడింగ్లు అంటే కొన్ని ఫంక్షనాలిటీస్ యాడ్ చేశారా, ఉన్న ఫంక్షనాలిటీ తీసేశారా, ఇంకా ఎక్కువ ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి ఇంకా ఇంకొంచెం కొత్తగా ఏమన్నా పెట్టారా అని రిగ్రెషన్ టెస్టింగ్లో మనం టెస్ట్ చేయాలి. ఓకే, ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అందుకు. అంటే రీటెస్టింగ్ అంటే బగ్ కరెక్ట్గా ఫిక్స్ చేశారా లేదా అని, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఇంకా ఏమైనా యాడ్ చేశారా ఆ బగ్లో అని టు చెక్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఇన్ affected and never new changes in added. స్టాటిక్ టెస్టింగ్. ఈ స్టాటిక్ టెస్టింగ్ ఎలా చేయాలి చెప్పండి. స్టాటిక్ టెస్టింగ్ ఎలా చేయాలి? కళ్ళుతో చేయాలరా అంటారు మీరు. నిజమే, ఇది కళ్ళుతోనే చేయాలి. టెస్టింగ్ అండ్ అప్లికేషన్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్. ఈ శానిటీ టెస్టింగ్లో, స్టాటిక్ టెస్టింగ్లో మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన మీ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉన్నట్టు ఆ కలర్ ఉందా లేదా, ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా, ఆ పర్టికులర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ తీసేశారు కదా, ఆ అలైన్మెంట్స్, ఆ కలర్స్, ఆ లోగోస్, ఆ ఇమేజెస్, ఆ జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో మన కళ్ళతో మనం దాన్ని టెస్ట్ చేసి ఈ స్టాటిక్ టెస్ట్ని అయితే ఫినిష్ చేయాలి. ఈ స్టాటిక్ టెస్ట్ని ఫినిష్ చేశాక డైనమిక్ టెస్టింగ్. ఈ డైనమిక్ టెస్టింగ్ అంటే తెలుస్తుంది యాక్షన్స్. డైనమిక్ వెబ్ పేజెస్ ఉంటాయి, స్టాటిక్ వెబ్ పేజెస్ ఉంటాయి. మనం హెచ్టిఎంఎల్లో ఈ డైనమిక్ స్టాటిక్ అనే దాన్ని మనం ఆల్రెడీ తెలుసు మనకి. ఈ డైనమిక్ టెస్టింగ్ అండ్ అప్లికేషన్ బై పర్ఫార్మింగ్ రిక్వైర్డ్ యాక్షన్స్. మీరు ఏదైనా అప్లికేషన్లో పర్టికులర్ ఫంక్షనాలిటీ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఫంక్షనాలిటీ అనేసి మనం ఈ డైనమిక్ టెస్టింగ్లో టెస్ట్ చేయాలి. ఓకే, ఫంక్షనాలిటీ టెస్టింగ్, టెక్స్ట్ బాక్స్ అండ్ బటన్ ఎక్సెట్రా. ఓకే, అండ్ ఏడి హుక్ టెస్టింగ్ అంటే దీనికి సపరేట్ నేమ్ ఉంది, మంకీ టెస్టింగ్. ఇది ఒక మంకీ టెస్టింగ్ అండ్ సపరేట్గా పేరు ఉంది, మంకీ టెస్టింగ్ అంటారంట దీన్ని. ఎందుకు మంకీ టెస్టింగ్ అంటారు అంటే బిహేవియర్ లైక్ మంకీ. ఈ టెస్టింగ్ బిహేవియర్ లైక్ మంకీగా ఉంటుంది అండ్ నాట్ కన్సిస్టింగ్ ఉండదు దీనికి. అండ్ డూయింగ్ టెస్టింగ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ప్లాన్. ఏం ప్లానింగ్ లేకుండా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతుంది ఈ టెస్టింగ్. అందుకే దీన్ని మంకీ టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అప్లికేషన్ వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లాన్. అది ఏది ప్రాపర్ ప్లాన్ లేకుండా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మంకీ టెస్టింగ్. అండ్ ఆల్ఫా బీటా టెస్టింగ్. ఇది ఆల్ఫా బీటా టెస్టింగ్ అంటే మీకు సింపుల్గా మీరు కొత్త ఫోన్ కొన్న తర్వాత ఒక 1-2-3 years దాకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అప్డేట్స్లో ఆల్ఫా బీటా టెస్టింగ్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. ఈ టెస్టింగ్ ఎవరు చేస్తారు అంటే మనకు అప్లికేషనే యూజర్ దగ్గరికి తీసుకెళ్ళి యూజర్ చేస్తే టెస్ట్ చేస్తుంది. అది యూజర్ కూడా చాలా మందికి తెలియదు. అదే ఆల్ఫా బీటా టెస్ట్. ఇది ఫైనల్ టెస్టింగ్ అప్లికేషన్. ఇది ఫైనల్గా టెస్టింగ్ వచ్చేటప్పుడు వాడే అప్లికేషన్, ఫైనల్గా వచ్చే అప్లికేషన్ ఫైనల్ టెస్టింగే ఇది ఆల్ఫా బీటా టెస్టింగ్ అంటారు. ఈ ఆల్ఫా బీటా టెస్టింగ్ ఏదైతే ఉందో ఇది యూజర్స్ అయితే టెస్ట్ చేయిస్తారు. ఓకే, యూజర్స్ అయితే టెస్ట్ చేయిస్తారు. అండ్ combination of alpha beta testing is called as a UAT అని కూడా అంటారు. ఈ రెండింటిని కలిపి ఆల్ఫా బీటా టెస్టింగ్ని ఏంటంటే
user acceptance testing. Okay, test care about doing with alpha beta testing once completed and successfully take care the application anta. Okay, functionality testing ante you have a take care testing with each and every particular functionality. దీంట్లో ఒక అప్లికేషన్లోకి వెళ్ళాక ప్రతి పర్టిక్యులర్ ఫంక్షనాలిటీని మనం టెస్ట్ చేయాలి. మన జాబ్ అది కాబట్టి పర్టిక్యులర్ టెస్ట్ పేజ్ని ఎన్ని పర్టిక్యులర్ ఫంక్షనాలిటీని మనం టెస్ట్ చేయాలి. అదే దీంట్లో and test for all links and web pages and web database connections and form used submitting and information user web pages cookies and testing etc. usability testing ante enti ante is nothing but user friendly check and usability testing application flow tested so new users can understand application easily and basically system navigation checked usability testing. ఇది ఫస్ట్ అప్లికేషన్ అండ్ ఫోన్స్కి అప్డేట్లు ఇస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇది. అంటే సరిగ్గా యూజబిలిటీ టెస్టింగ్ యూజ్ అవుతూనే యూజర్స్ యూజ్ చేస్తూనే దాన్ని సరిగ్గా టెస్టింగ్ అవుతుందో లేదా అని అప్లికేషన్ ఓనర్స్ పైన చూస్తూ ఉంటారు. అండ్ క్యాపబిలిటీ టెస్టింగ్. ఈ క్యాపబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే capability testing వచ్చేసి capability testing is used to determine your software compatible with other elements of the system with which it should be operate browsers operating systems and hardware అనే దాని మీద. ఇప్పుడు క్యాపబిలిటీ అంటే ఇప్పుడు మీరు ఇచ్చే అప్లికేషన్ ఏదైతే ఉందో అది బ్రౌజర్స్లోని అన్ని బ్రౌజర్స్లోని పనిచేస్తుందా లేదా అని. అంటే ఒకవేళ మీరు ఇచ్చే బ్రౌజర్ క్రోమ్లో ఒకలా పనిచేసి ఫైర్ ఫాక్స్లో ఇంకోలా పనిచేసి అండ్ ఇంకా అండ్ ఓపెన్ మినీలో ఒకలా పనిచేసి అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఒకలా పనిచేస్తుంది అంటే అది బగ్స్ అవుతాయి. కాబట్టి అన్నిట్లోని ఎలా పనిచేస్తుంది అనే దాన్ని ఇక టెస్ట్ చేయాలి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు విండోస్ లినక్స్ ఐఓఎస్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం టెస్ట్ చేయాలి. అండ్ హార్డ్వేర్ అంటే ఇప్పుడు చాలా హార్డ్వేర్స్ ఉన్నాయి. డెల్, రెడ్మీ, విండోస్ ఇలా చాలా కంపెనీస్ యొక్క హార్డ్వేర్ సిస్టమ్స్లో ఎలా పనిచేస్తుంది, ఎలా లోడ్ అవుతుంది, ఏ నెట్వర్క్లో ఎలా పనిచేస్తుంది, ఇలా అన్నిటిలోని మనం చాలా అయితే క్యాపబిలిటీ ఉందా దీనికి అని టెస్ట్ చేయాలి. అది ఇది. అండ్ ఈ డేటాబేస్ టెస్టింగ్. డేటాబేస్ కనెక్షన్ అండ్ యూజర్ ఎంటర్ డేటా అప్లికేషన్ ఈజ్ సేవింగ్ ఇంటూ రెస్పెక్ట్ టు డేటా టేబుల్స్. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఈ డేటాబేస్ కనెక్షన్ అంటే ఇప్పుడు మీరు డేటాబేస్ టెస్టింగ్, డేటాబేస్ కనెక్షన్ అండ్ యూజర్స్ ఎంటర్ డేటా. ఇప్పుడు మీరు ఒక యూజర్ అండి, మీ అప్లికేషన్ మీ యూజర్ నేమ్ ఒక ఫేస్బుక్లోకి వెళ్ళారు మీరు ఫేస్బుక్లోకి వెళ్ళారండి, నెట్వర్క్స్లో ఉంటుంది అది. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళారు. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళినప్పుడు మీ యూజర్ నేమ్ ఫేస్బుక్లో యూజర్ నేమ్ నాకు అంత ఐడియా లేదు. ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్ అయితే అందరికీ తెలిసింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మీరు కొత్తగా న్యూ క్రియేటర్ అయితే న్యూ యూజర్ నేమ్ మీరు అన్నీ అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ బాక్స్ కూడా యూజర్ నేమ్ అయితే కొడతారు. కానీ ఆ యూజర్ నేమ్ లేదు, అది వ్యాలిడ్ అంటే ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు, మీరు వేరే యూజర్ నేమ్తో లాగిన్ అవ్వండి అంటారు. మళ్ళీ వేరే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు, మళ్ళీ వేరే అది కాదు ఇంకోటి అంటారు, అది కూడా యూజ్ చేస్తున్నారు, ఇంకో యూజర్ నేమ్తో యాడ్ అవ్వండి అని చెప్తుంది. ఆ తర్వాత మీరు ఎన్ని నెంబర్లు ఇచ్చినా అవ్వట్లేదంటే ఆ తర్వాత పక్కన తను సజెషన్ చేస్తుంది, ఒక 10 అలా సజెషన్ చేసినప్పుడు దాంట్లో యూజర్ నేమ్ తీసుకోండి అంటది. అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు యూజర్ నేమ్
అది మీ ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? అది ఒక సపరేట్ డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉంది. ఒక సపరేట్ డేటాబేస్లో అది స్టోర్ అయ్యి ఉంది. ఆ డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి మీకు అది మీ మీరు మీరు పంపిన సేమ్ యూజర్ నేమ్తో మ్యాచ్ అయ్యి అది మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది. అందుకు ఈ డేటాబేస్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద మీరు టెస్టింగ్ అయితే చేస్తారు. ఇది ఇంటర్ఫేస్ టెస్టింగ్ అండ్ అప్లికేషన్ వెబ్ సర్వీసెస్ అండ్ డేటాబేస్ సర్వీసెస్. ఇది ఏం లేదండి, ఇప్పుడు మీరు ఇచ్చే అప్లికేషన్ వెబ్ సర్వర్తోని నా డేటాబేస్ సర్వర్తోని ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఎలా ఇంటరాక్ట్ అయ్యి ఎంత బాగా పనిచేస్తుంది అనే దాని మీద ఇదైతే ఉంటుంది. దెర్ ఆర్ టు బి టెస్టెడ్ at the application web and database service. The request are sent correctly database and output client side are displayed correctly. To test web service and handle all application requests without any services attended. Make sure queries sent to the database giving expected result. ఇది మీరు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ టెస్టింగ్ చేస్తున్నారంటే మీకు బ్యాంకింగ్ అప్లికేషన్ అన్ని అప్లికేషన్లో ఈ క్లయింట్ అనేవాడు క్లయింట్ సైడ్ నుంచి మీరు డిస్ప్లే చేయాల్సిన ఒక మీరు నెంబర్ ఉంది. మీరు ఏటీఎం అప్లికేషన్ అనుకోండి. మీరు ఏటీఎం నెంబర్ ఏటీఎం కార్డులో మీరు ఏటీఎం బ్యాంక్లో మీ పిన్ కోడ్ నొక్కి మీ వెబ్ సర్వర్ ద్వారా డేటాబేస్ కనెక్ట్ చేస్తుంది. ఆ వెబ్ సర్వర్లో మీరు పిన్ ఎంటర్ చేస్తారు. ముందు వెబ్ సర్వర్ ద్వారా ఇది డేటాబేస్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. డేటాబేస్ సర్వర్ అంటుంది, ఓకే మా అకౌంట్లో నెంబరే, మేము ఈ దానిలో డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఇలాగ ఇతను ఎంత డబ్బు ఉంది, ఇలా విత్డ్రా చేసుకోవచ్చా, ఎలా ఎంత డబ్బు తీయాలనుకుంటున్నావు, ఇలా అన్నీ అడుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో అనేవి టెస్టర్ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ టెస్ట్ చేయాలి. ఓకే, అది ఇంటర్ఫేస్ టెస్టింగ్. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్. ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ విషయానికి వస్తే, మీరు చేసే వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, మీరు చేసే ఏదైనా అప్లికేషన్ టెస్టింగ్ ఎంతమందిని టెస్టింగ్ పేజ్ డేటా ఇమేజ్ లోడ్ టైం ఈ లోడ్ ఎంతమంది యూజర్స్ ఇది తట్టుకోగలుగుతుంది. ఒక 30 మంది యూజర్స్ ఒకేసారి ఆ వెబ్ పేజీని అప్లికేషన్ వాడితే ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది అనే దాని మీద ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది ఉంటుంది. అది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా ఆ టెస్ట్ చేయాలి. అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే సెక్యూరిటీ టెస్టింగ్ ఇన్వాల్వ్స్ ద టెస్ట్ టు బి ఐడెంటిఫై ఎనీ ఫ్లో ఆఫ్ గ్యాప్స్ ఫ్రమ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మీరు ఆ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఎలా అంటే, మీరు ఐఎమ్ నాట్ రోబోట్ అది ఒకటి సెక్యూరిటీ టెస్టింగ్. అది కూడా ఎలాంటి ఐఎమ్ నాట్ రోబోట్ అండ్ క్యాప్చా, ఇంకా మీరు పాస్వర్డ్ టైప్ చేస్తుంటాయి, ఇవన్నీ సెక్యూరిటీలోకి వస్తాయి. ఇవన్నీ సెక్యూరిటీ మనం టెస్ట్ చేసామా లేదా, సెక్యూరిటీ టెస్ట్ సరిగ్గా చేసామా లేదా అన్న దాని గురించే మనం ఇదంతా రాయాలి. అయితే ఇది ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అండ్ లాస్ట్ వెన్ టు స్టాప్ టెస్టింగ్. అయితే టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చెప్పేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ అండ్ చివరాఖరికి వచ్చేసాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వెన్ స్టాప్ టు టెస్టింగ్, ఎందుకు మనం టెస్టింగ్ స్టాప్ చేయాలనే దాని మీద కూడా మాట్లాడుకుందాం. డెడ్ లైన్ క్లయింట్ ఇచ్చిన డెడ్ లైన్కి మనం ఆ పని చేస్తే ఓకే, చేయకపోతే క్లయింట్ వదిలేసి వెళ్ళిపోతాడు. అది రిలీజ్ డెడ్ లైన్ అండ్ టెస్టింగ్ డెడ్ లైన్ ఎక్సెట్రా. రిలీజ్ డెడ్ లైన్ ఏంటంటే, డెవలపర్ నుంచి టెస్టింగ్కి వచ్చిన అప్లికేషన్ని అది క్లయింట్ మార్కెట్లోకి వదులుతాడు. ఆ తర్వాత టెస్టింగ్ డెడ్ లైన్ కూడా అయిపోతుంది. ఇది డెడ్ లైన్. ఈ టెస్టింగ్ రిలీజ్ డెడ్ లైన్, టెస్టింగ్ డెడ్ లైన్. టెస్ట్ కేసెస్ కంప్లీటెడ్ విత్ సర్టెన్ పర్సెంటేజ్ పాస్డ్. టెస్ట్ కేసెస్ కదా మూలాధారం ఈ మాన్యువల్ టెస్టింగ్కి. ఒక 80 టెస్ట్ కేసులు
మీరు బాగా రా పాస్ అయ్యారంటే 80 టెస్ట్ కేసులు పాస్ అయ్యారంటే ఈ ఇంకా టెస్టింగ్ని స్టాప్ చేయొచ్చు. టెస్ట్ కేసు కంప్లీటెడ్ విత్ సర్టైన్ పర్సెంటేజ్ ఆఫ్ పాస్డ్. 80 టెస్ట్ కేసులు మీరు సక్సెస్ఫుల్గా పాస్ చేశారంటే స్టాప్ చేయొచ్చు టెస్టింగ్ని. అండ్ టెస్ట్ బడ్జెట్ డిప్లాయ్మెంట్. ఇప్పుడు క్లయింట్ యొక్క డబ్బులు అయిపోయినాయి అంటే ఆ క్లయింట్ పెట్టిన అప్లికేషన్కి మీకు ఫస్ట్లో బాగానే పొత్తు కుదిరింది, కానీ మీరు అనుకోకుండా ఎస్టిమేషన్లో రాంగ్ ఎస్టిమేషన్ వేసి ఆ టెస్టర్ ద్వారా ఆ క్లయింట్కి మీరు ఆ క్లయింట్కి ఇంకా ఎక్కువ డబ్బులు గుంజేశారంటే ఈ టెస్ట్ బడ్జెట్ కూడా దానివల్ల కూడా స్టాప్ టెస్టింగ్. కవరేజ్ ఆఫ్ కోడింగ్ ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ రీచెస్ అండ్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ coverage of code functionality requirement reaches a specific point. If functionality and requirement reaches specific point, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ మీరు తీర్చేశారంటే స్టాప్ టెస్టింగ్. అంతే సింపుల్. మీరు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్తో మీరు క్లయింట్ ఐటీ కంపెనీస్కి వస్తాడు, ఐటీ కంపెనీస్లో మీరు ఇచ్చే టెస్టింగ్ రిక్వైర్మెంట్ అని నచ్చి అన్ని జాయిన్ అవుతాడు. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ పూర్తి అయిపోయింది టెస్టింగ్ డన్ అంతే. అండ్ బగ్ రేట్ ఫాల్స్ అండ్ బిలో సర్టెన్ లెవెల్స్. బగ్ రేట్ ఫాల్స్ అంటే ఇప్పుడు మీకు బగ్ లైఫ్ సైకిల్లో చెప్పినట్టు ఈ బగ్ లైఫ్ సైకిల్లో న్యూ బగ్ని ఎంటర్ చేసినప్పుడు టెస్ట్ లీడ్కి ఇచ్చినప్పుడు ఆ టెస్ట్ లీడ్ డెవలప్మెంట్ వాళ్ళకి ఆ బగ్ ఇచ్చినప్పుడు ఆ బగ్ ఏమో చాలా డౌన్ ఫాల్ అవుతూ, అంటే మీరు ఇచ్చిన బగ్ సరిగ్గా వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళు ఫిక్స్ చేసిన బగ్ మళ్ళీ సరిగ్గా పనిచేయలేదు. ఇలాంటి బగ్లలో మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, ఇలా రిజెక్ట్ అవుతున్నాయి, మళ్ళీ డిఫార్ అవుతున్నాయి. ఇలా బగ్ ఫాల్స్ వల్ల అండ్ అనేక తెలియని బగ్స్ వల్ల ఆ టెస్టర్ ఆ బగ్స్ని ఫాల్ బిలో సర్టెన్ లెవెల్స్కి పడిపోతుంది అంతే. అండ్ బీటా ఆల్ఫా టెస్టింగ్ పీరియడ్ ఎండ్స్. అండ్ బీటా ఆల్ఫా తెలిసిందే కదా, అది ఫైనల్ టెస్టింగ్ అని. ఆ ఫైనల్ టెస్టింగ్ వచ్చేసాక ఇంకా అయిపోయినట్టే టెస్టింగ్. అందుకే ఈ పీరియడ్ ఆఫ్ ఎండ్స్. అండ్ బీటా ఆల్ఫా టెస్టింగ్ ఆర్ డన్ అండ్ ఫైనల్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో డన్. అండ్ పీరియడ్ ఎండ్స్ కూడా ప్రీవియస్ అయిపోతుంది. ఇది అయితే ఇప్పుడు వరకు మాన్యువల్ టెస్టింగ్ మొత్తం ఈ వీడియోలో అయితే ఫినిష్ చేసేసాం. ఈ వీడియో లెంత్ ఎక్కువైందని చూడకండి, ఈ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మాన్యువల్ టెస్టింగ్ చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆటోమేషన్ టెస్టింగ్ అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆటోమేషన్ వీడియో కంటే ముందుగా రియల్ టైం ప్రాజెక్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ మోర్ లవ్ అండ్ thank you guys.